నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో అయ్యప్ప స్వామి అసలు చరిత్ర ఏంటి, అండ్ అక్కడ ఈ వావర్ స్వామి దర్గా ఎలా వచ్చింది, అండ్ ఒకే దర్గా ఉందా లేకపోతే అయ్యప్ప స్వామి ఆలయం చుట్టూ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో ఇంకొక దర్గా ఇప్పుడు తీసుకొచ్చారా కొత్తగా, ఇదంతా బిజినెస్ మోడలా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు రామ్ చరణ్ తేజ్ ఒక అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఒక దర్గాకు వెళ్ళిన తర్వాత ఇంత రాద్ధాంతం జరుగుతుంది, ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్లు ఇవ్వడానికి మన స్టూడియోలో విహెచ్పి నుంచి కృష్ణారెడ్డి అన్న అండ్ గురుస్వామి మనతో పాటు ఉన్నారు. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. సో 36 సార్లు మీరు గురుస్వామిగా, అంటే 36 సార్లు దీక్ష పట్టి ఇప్పుడు గురుస్వామి మీరు, అండ్ కేరళ ప్రభుత్వం మీకు కేరళకు సంబంధించిన ఏదైతే ఆలయం ఉందో అయ్యప్ప స్వామి ఆలయం, వాళ్ళు మంత్రదండం కూడా ఇచ్చారు అనేసి విన్నాను. సో మీలాంటి వాళ్ళు స్టూడియోకి వచ్చి మాతో మాట్లాడుతున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్న కృష్ణన్న, మన పరిచయం అయితే ఆల్రెడీ ఉంది. సో ఇలాంటి టాపిక్లో మీరు పక్కాగా మాట్లాడతారని మిమ్మల్ని పిలిచిన, అండ్ మీతో పాటు స్వామీజీ రావడం, గురుస్వామి రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గురుస్వామి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అయ్యప్ప స్వామి చరిత్ర అన్నది చాలామందికి తెలవట్లేదు, అండ్ చాలామంది గురువులు దీన్ని సరిగ్గా బోధించట్లేదు అన్నమాట. ఎవరో ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష ధరించిండ్రు అంటే వాళ్ళేదో 41 days మేము నాన్ వెజ్ నుంచి లేకపోతే మందు నుంచి దూరంగా ఉండాలి, మాకు కొన్ని వ్యసనాలు ఉన్నాయి, వాటిని దూరం చేసుకోవడానికి మాత్రమే మేము ఈ దీక్ష ధరిస్తున్నాం అనేసి చాలామంది చెప్పుకొస్తున్నారు. బట్ వాళ్లకు తెలియని కోణం ఏముంది, అసలు అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు ధరిస్తారు? స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప గురుస్వాములకు అందరికీ నేను శరణఘోషతో అందరినీ వేడుకుంటూ నేను నియమాల గురించి చెప్తున్నాను. అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు ఇరు సంధ్యల స్నానం చేసి బాగుండాలి. ఎందుకంటే మనలో భక్తులందరూ దేవునిలో చూస్తారు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే. మనం కూడా అన్ని జీవరాశులన్నింటినీ కూడా మనం స్వామిలాగానే చూస్తాము. ఆవు స్వామి వచ్చింది, కుక్క స్వామి వచ్చింది, అన్ని స్వాముల్లాగానే భావిస్తాము. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటారు. అన్ని జీవరాశులన్నింటినీ కూడా మనం అయ్యప్ప స్వామి లాగానే దేవునిలాగానే కొలుచుకుంటాము. కొలుచుకున్న తర్వాత వీళ్ళంతా గురుస్వాములకు, ముఖ్యంగా గురుస్వాములకు తెలియజేయడం ఏంటంటే ఆ స్వాములకు మాల వేసినప్పుడు అందరికీ నియనిష్ట మాలతో ఉండమని ఖచ్చితంగా చెప్పాలి. ఎవరు 41 రోజులు వేస్తేనే ఇరుముడి కట్టాలి, కట్టి అయ్యప్ప స్వామి దగ్గరికి పంపాలి. 41 రోజుల నిష్టతో ఉన్న వాళ్ళకే ఇరుముడి కట్టాలని నేను వాళ్ళతో కోరుతున్నాను గురుస్వాములకు. మరి ఏదో 2 రోజులకు 3 రోజుల కోసం వేసి మళ్ళీ శబరిమలకి వెళ్ళడము రావడము అది కాకుండా ఇట్లా నేను గత 40 సంవత్సరాల నుంచి నేను అయ్యప్ప స్వామి మాల వేస్తాను. బ్రహ్మశ్రీ వేణు మాధవ్ శర్మ గారి ఆధ్వర్యంలో నేను ఆయనతో కలిసి నేను శబరిమల వెళ్ళాను. ఆయన చెద్ద గురుగారు, ఆయన తాంత్రిక్ గురుగారు. ఆయనతోటి ఆయన 50 సంవత్సరాల నుంచి శబరిమల వెళ్తాడు. ఆయనకు అక్కడ కూడా విశేషంగా ఉన్నది శబరిమలలో. కాబట్టి ఆయన మొత్తం నాకు చరిత్ర చెప్పిండు. వేణుమాధవ్ శర్మ గారి ఆధ్వర్యంలోనే ఆయన అడుగుజాడల్లో నడుస్తాను నేను. అయితే ఇప్పుడు వావర్ స్వామి గురించి, అయ్యప్ప స్వామి చరిత్ర ఫస్ట్ తీసుకుందాం మనము. నిజంగా అయ్యప్ప స్వామి చరిత్ర అనేసరికి ఇందాక నేను కృష్ణారెడ్డి అన్న ఒక మాట మాట్లాడుకున్నాం. సోషల్ మీడియాలో చాలామంది ఎలా తీసుకుంటున్నారు అంటే ఒక మగ ఇంకొక మగ కలయిక వల్ల పుట్టిన సంతానము అయ్యప్ప అనేసి ఇంకా చాలా వల్గర్గా రాస్తున్నారు. కొంతమంది కమ్యూనిస్టులు అనుకోవచ్చు, లేకపోతే లెఫ్ట్ లిబరల్స్. అన్న చూసే ఉంటారు మీరు, సుభాష్ చంద్రబోస్ అనేసి ఒక ఆయన. సో ఆయన ఫేస్బుక్ పేజీల్లో ఇంతకుముందు అయితే బైరి నరేష్కి ఇచ్చి పడేసిండ్రు. బట్ ఇంకా చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళు ఎట్లా రాస్తున్నారు అంటే ఇద్దరి మధ్యలో, అంటే మగ కలయిక వల్ల ఎలాంటి సంతానం పుడుతుంది, వీళ్ళు అసలు ఇంకా నేను అనలేనన్నమాట. అలాంటి పదజాలాలు యూజ్ చేసి దాని తర్వాత డిలీట్ చేయడం జరిగింది అలాంటి పోస్టులు. నిజంగా అయ్యప్ప స్వామి చరిత్ర ఏంటి? అయ్యప్ప సాక్షాత్ భగవంతుడు. ఆయనను ఈ హరిహరపుత్రుడు అని పిలుస్తారు. హరిహరపుత్రుడు అంటే హరిహరపుత్రునితో కలయికతోటి కాకుండా వాళ్ళు శక్తివంతులు కాబట్టి శక్తి స్వరూపులు. వాళ్ళు ఒక తేజస్సునితోటి ఆయన ఒక మన మహిషి అని రాక్షసుడు మొత్తం రాజ్యాలను అందరినీ సంహరిస్తుంటే ఆయన కోసం ఆయనకు వరదానం ఉంది, ఎవరు నన్ను చంపకూడదు, అది చేయకూడదు అన్నప్పుడు వీళ్ళ శక్తి స్వరూపంతో వీళ్ళ పుట్టిండు. శక్తి స్వరూపుడు అని అయ్యప్ప స్వామిని కొలుచుకుంటారు. ఆ శక్తి స్వరూపుడు మన వాళ్ళందరినీ, ప్రజలను కూడా అందరినీ కాపాడుకుంటూ వచ్చిండు. ఇప్పుడు మనకు ఎందుకంటే ఇప్పుడు అందరు లాభం పొందిన వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎక్కడ శబరిమలకి వెళ్ళిన వాళ్ళు రజనీకాంత్ గారు కానీ, మన మోహన్ బాబు గారు కానీ, ఈ స్టార్స్ అందరు చిరంజీవి కానీ, భానుచందర్, అమితాబ్ బచ్చన్కి పాపం ఆయనకు ఒక షూటింగ్లో దెబ్బ తగిలితే ఒక 24 ట్యాంకర్లు పడితే పేగులన్నీ బయటపడ్డాక కూడా ఆయన అయ్యప్ప స్వామిని మొక్కుకుంటే
ఆయనకు మంచిగా అయిండు, బతికిపోయినందుకు ఆయన కూడా శ్రద్ధతోటి అయ్యప్ప స్వామిని కొలుచుకుంటాడు. అంతేకాకుండా ఇప్పుడు ఈయన జేసుదాస్ అంటే ఆయన యాక్చువల్ క్రిస్టియన్. ఆయన పాటలు పాడుతుంటే ఆయన శబరిమల మాల వేసుకొని ఆయన కూడా భగవంతుడు దర్శించి ఆయనను కూడా మెచ్చుకొని ఆయన కంఠం ఇంకా పెంచి ఆయన కూడా ఈ సినీ ఫీల్డ్లో మంచి పాటలు, మధురమైన పాటలు పాడుతూ ఆయన భగవంతునిలాగా ఆయనను కొలుస్తుంటారు మనం. అయితే వాళ్ళు ఓర్వలేక క్రిస్టియన్స్ ఏం చేశారు, ఆయనను బహిష్కరించిండు క్రిస్టియన్లోకి వెళ్ళి. ఆయన బహిష్కరించినా పర్వాలేదు, నేను మాత్రం శబరిమలనే వెళ్తాను, అయ్యప్పనే నమ్ముతానని ఆయనతోటే ఉన్నాడు ఆయన. అన్న యేసుదాస్ అనేసరికి నిజంగా ఆ పాట ఏదైతే ఉంటుందో ఇప్పటికీ సో ఇప్పటికీ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి పాటలు వింటుంటే. అలాంటి ఈ మత పిచ్చి అన్నది ఆ మతాల్లో ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎందుకు అంటే ఇప్పుడు మనం హిందూయిజంలో పుట్టినము, మనం ఒక ఇస్లామిక్ పద్ధతిలో వాళ్ళకి సలాం అలైకుం అంటాము, లేకపోతే వీళ్ళకి ప్రైజ్ అలాడ్ అంటాము. అలాంటివన్నీ మన కల్చర్ నేర్పించారు. కానీ వాళ్ళు అటు సైడ్ నుంచి జై శ్రీరామ్ అనడము, లేకపోతే వీళ్ళు ఇటు సైడ్ నుంచి మనల్ని పలకరించడము, ఇలాంటివన్నీ తీసుకొస్తే ఫత్వాలు జారీ చేయడము, ఇలాంటివన్నీ మధ్యలో వస్తుంటాయి అన్నమాట. సో జేసుదాస్ గారి పైన కూడా అలాంటి ఫత్వా లాంటిది జారీ చేసిండ్రు. మొత్తం బిషప్స్ అందరూ ఒక్కటయ్యి ఆయన్ని ఇంకా వెలివేసేసిండ్రు. అప్పుడు ఆయన నాకు మీతో సంబంధం లేదు, నాకు దేవుడితో సంబంధం ఉంది, దేవుడు అంటే అయ్యప్పని అనేసి అయ్యప్ప శరణ్ నుంచి వచ్చిండ్రు. సో విహెచ్పి నుంచి మీ కోణం ఏంటి అసలు? అంటే ఎందుకు ఇంత మత పిచ్చి ఉంటుంది? ఇప్పుడు మతము అంటే మనం వాళ్ళకు దారిని ఎంచుకొని దేవుణ్ణి కొలవడానికి తీసుకున్నటువంటి పంధ అని మనం అనుకుంటున్నాం. కానీ దాని వెనక ఉన్నటువంటి సామ్రాజ్యవాద కోణాన్ని అసలు ఎవరు పట్టించుకోలేదు ఇప్పటివరకు. ఎందుకంటే హిందుత్వము అనేది జీవన శైలి, జీవన విధానం. ప్రపంచంలో అత్యంత సశాస్త్రీయమైన, సహేతుకమైన, లాజికల్ రీజనింగ్ ప్రతి ఒక్కటి ఉన్నటువంటి సైంటిఫిక్గా జీవన శైలి ఏదైతే ఉందో అది హిందుత్వమే. అంటే ఎదుటోళ్ళు నాకు వచ్చి మీరు హిందువులని నాకు పేరు పెట్టిన అనుకుందాం కాసేపట్ల. అంటే నేను సశాస్త్రీయమైన పద్ధతిలో జీవించే విధానంలో ఉన్నాను నేను, కానీ మీరు వచ్చి నాకు ఒక మతాన్ని ఆపాదించి మీరు ఈ మతం కాదు అని చెప్పేసి వాళ్ళకు కొత్త బుక్ రాసుకున్నారు అనమాట. నాకెవరు నేర్పలే, నాకు మునులు ఋషులు ఏం నేర్పారంటే నువ్వు సూర్యుని మొక్కు, సూర్యుని ఆరాధించు, ఈ పంచభూతాలు మౌలికమైనటువంటి భూమి ఎలా పుట్టింది, మా దగ్గర అన్ని రుజువులు, తార్కాణాలు, సహేతుకమైన సశాస్త్రీయమైన రుజువులు ఉన్నాయి నా దగ్గర. ప్రతి ఒక్కటి కూడా నేను ప్రూవ్ చేస్తాను. ఎక్కడి నుంచైనా తీసుకున్నాం, భూమి ఎట్ల నుంచి పుట్టింది, సూర్యుడి నుంచి పుట్టినందుకు దీని తర్వాత ఎన్ని రోజులు ఐస్ యుగం ఉంది, దాని తర్వాత దశావతారాలు ఎట్లా వచ్చినాయి, దాని తర్వాత ఇది ఎట్లా వచ్చింది, భూమికి సూర్యునికి ఉన్న మధ్య దూరం ఎంత, లేక భూమికి చంద్రుడికి ఉన్నటువంటి సంబంధం ఎటువంటిది, చంద్రుడు మన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు, భూమి మన చుట్టూ మనం ఎందుకు తిరుగుతున్నాం సూర్యుని చుట్టూ, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ నా దగ్గర ఉంది. ప్రతి ఒక్క దాని గురించి చెప్తాను నేను. సరే, దీన్ని ఒక రెండో కోణంగా చూసుకుందాము. అయితే మానవ జీవన పరిణామ క్రమం ఏ విధంగా ఏర్పడింది అనేది ఆంథ్రోపాలజిస్టులు చదువుతారు. నేను చెప్పిన ఈ సశాస్త్రీయమైన జీవన విధానాన్ని వాళ్ళు తరచు చూసుకుంటే కూడా చాలా దగ్గరగా ఉంటుంది. వాళ్ళు చెప్పినటువంటి రుజువులు, లేదు వాళ్ళు చెప్పిన టైమింగ్, డేటింగ్, భూమి యొక్క పుట్టుక నుంచి కార్బన్ డేటింగ్ చేసుకున్నా సరే అవన్నీ సరిపోతాయి అనమాట. భూమి పుట్టింది, ఐసేజ్ ఉంది, దాని తర్వాత సముద్రం నీళ్ళు ఏర్పడిన తర్వాత అందులో మొట్టమొదట జీవి ఒకటి ఏర్పడింది, చేప, అది దాన్ని మత్స్యావతారంగా మనం కొలుస్తూ ఉన్నాం. దాని తర్వాత ఉభయచర జీవి నీళ్ళలో భూమి మీద వచ్చింది. దాని తర్వాత దానిని మనము అమ్మవారి స్వరూపమైనటువంటి తాబేలు కూర్మావతారం అంటాము. దాని తర్వాత పూర్తి దీని మీద భూమి మీద ఉండేటువంటి వరాహావతారం, 4 కాళ్ళ మీద ఉన్నటువంటి జంతువు. దాని తర్వాత సగం మనిషి సగం జీవి, అట్లా పరిణామక్రమం అనమాట. నరసింహ స్వామి అవతారంగా చెప్పుకుంటాం. దాని తర్వాత వామనుడు, పొట్టిగా ఉండేటువంటి మనిషి, పూర్తికాలి మనిషి. ఆయన ఛత్రి పట్టుకున్నాడు చేతిలో, ఏది రెల్లు గడ్డితో చేసినటువంటిది. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిందంటే అప్పుడు ఆయన వ్యవసాయం నేర్చుకున్నాడు. దాని తర్వాత పరశురాముడు వచ్చిండు, ఆయన చేతిలో గొడ్డలు ఉంది, అప్పుడు ఇనుప యుగం వచ్చింది, ఇనుము వాడడం నేర్చుకున్నాడు. దాని తర్వాత బలరాముడు వచ్చిండు, శ్రీరాముడు వచ్చిండు, శ్రీరాముడు తర్వాత శ్రీకృష్ణుడు వచ్చిండు, వాళ్ళు కిరీటాలు పెట్టుకున్నారు, ఈయన దగ్గర అస్త్రశస్త్రాలు వచ్చినాయి. అంటే జీవన పరిణామక్రమంలో ఏర్పడినటువంటి ఆ ఏజింగ్ కనుక మనం లెక్క తీసుకుంటే భూమి పుట్టినటువంటి మీరు చెప్తున్నారు సుమారు 300 కోట్ల సంవత్సరాలు అనేసి, మా ఋషులు మునులు చెప్పినటువంటి ఏజ్ ప్రకారం చూసుకుంటూ ఉంటే 297 కోట్ల సంవత్సరాలు మా పంచాంగం చెప్తా ఉంది భూమి పుట్టిన వయసు. సో ఆల్మోస్ట్ దగ్గర ఉన్నాం కదా. మేము ఎప్పుడు చెప్పలే, ఒక్క రోజులో
ఈ ప్రభువు 7 రోజుల్లో సృష్టిని సృష్టించను, ఒకరోజు దివినం, ఒకరోజు రాత్రిని సృష్టించను, సూర్యచంద్రులను తీసుకొచ్చాను, మా సీటు కింద నుంచి వచ్చాను, సీటు కింద ఉంటే రాత్రి అవుతుంది, సూర్యుడు బయటకు వస్తే పగలవుతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది, ఇవన్నిటి కూడా మూఢనమ్మకాలు. పంచభూతాలు, భూతము అంటే మనకు కమలాసన్ సినిమాలు కూడా చెప్తాం, భయపడి చూపిస్తుంది. అంటే నిజంగా కూడా ప్రజల యొక్క చేతనావస్థ చాలా అట్టడుగు స్థాయికి పోయింది. భూతము అంటే మనకు కనిపించేటువంటిది దృగ్విషయము, కంటికి కనిపించే భౌతికమైన విషయాన్ని భూతము అంటారు. భూతం అంటే దయ్యం, భూతం కాదు. మనకు శాస్త్రం మీద కానీ సబ్జెక్ట్ మీద కానీ సినిమాల వల్ల ఇదంతా కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది. మనకు ఆలయాల్లో ఇవన్నీ ఎందుకు చెక్కి పెట్టినరు అంటే మానవ జీవన పరిణామక్రమం ఇట్లా జరిగింది అనేసి దశావతారాలు మనం కొలుస్తూ ఉన్నాం. నేను కొలవద్దంటలే, కొలవాలని అనట్లేదు. నేను చెప్తున్నాను ఏంటంటే సైన్స్ను ఈ విధంగా సృష్టించి మనం ఇలా చేస్తున్నాం. ప్రతి ఆలయంలో గ్రహమండల నమూనాన్ని పెట్టినరు, నవగ్రహాలు పెట్టినరు, సూర్యుని చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయని చూపించిండ్రు. మనకు తెలుసుకోవడానికి టెలిస్కోప్ లేనప్పుడు వాళ్ళ దగ్గర కడుపుల పిండం ఎట్లా పెరుగుతూ ఉందనే విషయాలు మనం చాలా ఆలయాల్లో చూస్తూ ఉంటాం మనం. ఇవన్నీ కూడా అప్పుడు ఈ కన్వే నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా రావాలనే దానికి అన్నీ కూడా శిలల మీద చెక్కి పెట్టిండ్రు. మనం అర్థం చేసుకోవాలి, దాన్ని సహేతుకమైన దృష్టితో చూడగలిగితే మన దగ్గర ఉన్న సైన్స్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నామని నా బాధ. సంస్కృతాన్ని కనుక మనము దేశ భాష కింద, అధికార భాష కింద చేస్తున్నట్లయితే ఇప్పుడు మనల్ని మనం ఇప్పుడు దూషిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా 99% వాళ్ళందరూ కూడా అవుట్డేటెడ్ అయిపోయేవాళ్ళు. మనం సంస్కృతం నుంచి దూరం చేయబడ్డాం, తద్వారా సంస్కృతి నుంచి దూరం చేయబడ్డాం. ఫ్రాన్స్ కి ఫ్రెంచ్ ఉంది, జర్మన్ కి వాళ్ళ లాంగ్వేజ్ ఉంది, వాళ్ళందరూ ఇంగ్లీష్ అవసరం లేదు, వాళ్ళు ఎవరికి చైనా కూడా వాళ్ళ లాంగ్వేజ్ ఉంది. ప్రపంచంలో హిందుత్వం తర్వాత ఉన్నటువంటి ఇంకొక ప్రాచీనమైనటువంటి ఒక సంస్కృతి ఏదైనా ఉంటే మనతో కొంచెం విభేదించిన వాళ్ళంటే చైనీలే. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు మార్పు రాణించుకోలేదు. అది వాళ్ళ గొప్పతనం. అది రామాయణ కాలం నుంచి ఉన్నారు వాళ్ళు. రామాయణ కాలం నుంచి కూడా చైనా ఉంది, అప్పటి నుంచి కూడా వాళ్ళు ఉన్నారు. భూగోళం మొత్తం నుంచి కూడా అంటే మనం తీసుకుంటే నదీ తీరం నుంచే నాగరికతలు వస్తాయి అన్నమాట. నది ముఖ్యమైనది మనం బ్రతకాలంటే నీరు. ఓల్గా నుంచి అంటే రష్యాలో ఉన్న ఓల్గా నది నుంచి ఇక్కడ ఉన్న గంగా నది వరకు కూడా ఉన్నటువంటి అన్ని నాగరికతలు తీసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నాగరికతలు పురాతనమైంది, ఎటువంటి మార్పులకు గురి కానటువంటి ఉన్నదైతే మన హిందుత్వమే. దాని తర్వాత కాలక్రమేణా ఇప్పుడు వచ్చింది, మన దగ్గర ఒక అవసరం ఉండింది, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కేసీఆర్ గారు మనకున్న అవసరాన్ని లేవట్టి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని మనందరూ కూడా మైండ్లో ఫిక్స్ చేసి మా ప్రాంతాల మధ్య గొడవలు పెట్టి ఆయన రాష్ట్రం సాధించుకొని ఆయన 2 లక్షల ఎకరాలు దొబ్బేసిండు, ఒక రాజులాగా పరిపాలన చేసిండు, ఆయన కావాల్సింది ఆయన సాధించిండు. సేమ్ ఇదే సామ్రాజ్యవాద కాంక్షతోని లేనటువంటి ఒక దాన్ని సృష్టించి ఒక ఐతిహ్యం తీసుకొని లేకపోతే దాని చేసిన కథలు రాసుకొని అటువంటి సామ్రాజ్యవాదానికి వేసుకున్నటువంటి మతాలే క్రిస్టియానిటీ, ఇస్లాం. ఒక మతం 56 దేశాలకు పాకితే ఇంకో మతం 156 దేశాలకు పాకింది దాదాపుగా. కొంచెం అటు ఇటు నా నెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఏముందంటే ఇదే నిజము, ఇది కాకపోతే చంపేయడమే. ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటే వాళ్ళ మత పెద్ద చెప్తాడు వాళ్ళు చంపేసారు అంటే వాళ్ళు ఊరేసి చంపేసేసారు. మన దగ్గర అట్లా అంటామా మనం? హిందుత్వంవాది ఎవడైనా ఇది కాదు మీ తప్పు అన్నారు అనుకోండి, దాన్ని విభేదిస్తే వాళ్ళు చంపేసారా? ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి ఒక అనాగరికమైన చర్య ఉంది. సరే, సతీ సహగమనం ఎందుకు వచ్చింది దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అది రామాయణ కాలంలో రాముని తండ్రి చచ్చిపోయినప్పుడు రాముని తల్లిళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు సహగమనం పోలేదు. పాండవులకు వాళ్ళ తల్లులు కూడా ఎవరు కూడా సహగమనం పోలేదు. ఎందుకు వచ్చింది? రాడికల్ ఇస్లాం వచ్చిన తర్వాత, ఇస్లాం దండయాత్రల తర్వాత రాణులను ఎత్తుకుపోతున్నారని సహగమనం వచ్చింది. సరే, రాజా రామ్మోహన్ రాయ్ అయినట్టయినా ఇంకొక అయినా కానీ వీళ్ళందరూ కూడా హిందుత్వంలో ఇట్లాంటి దురాచారాలు ఉన్నాయి, వీటిని మనం కడుగేసుకుందామంటే ఆయన ఎవరు తిట్టలేదు, ఆయన వాటిని స్వీకరించినాం మనం. సో సహజమైన మార్పులను లేకపోతే ఏదైనా మనకు మురికి అని అనుకుంటే కనుక వాటిని మనమే స్వయంగా తొలగించుకున్నాం. ఏ విదేశీ మతాల నుంచి ఎవరో వచ్చి మనకు చెప్పలేదు. ఈ పైథాగరస్ సిద్ధాంతం అయితే, త్రికోణమితి సిద్ధాంతం అవుతుంది, నువ్వు ఎటువంటి సిద్ధాంతమైన తీసుకోండి, మ్యాథమెటిక్స్లో కానీ అంతరిక్షమైనకు సంబంధించినటువంటి వాశాస్త్రంకైనా సరే, జ్యోతిష్య గ్రహమండల శాస్త్రం అయితేనేది, వాస్తుశాస్త్రం అయితేనండి, అట్లాంటి ఎన్ని శాస్త్రాలు తీసుకున్నా మన వేదం నుంచి నేను ఒక కొటేషన్ చూపించగలుగుతాను, దానికి ఒక చారిత్రక ఆధారాన్ని చూపించగలుగుతాను. వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ సామ్రాజ్యవాదం. మనము మన కంటి ముంగట జరిగినటువంటి విషయం చెప్తాను మీకు. మన కంటి ముంగట జరిగినటువంటి విషయం, దూకుడు సినిమాలో మహేష్ బాబు ఫారిన్ టూర్కి వెళ్తారు, హీరోయిన్ వాళ్ళందరూ టర్కీకి వెళ్ళారు. ఎంత అందమైన నగరం ఉండే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక బిల్డింగ్ అని ఉందా?
ఇస్తాంబుల్ మనం కేసీఆర్ గారు చెప్పిన ఇస్తాంబుల్ ఎట్లా ఉంది. మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇరాన్ ఇరాక్లో అంతకుముందు వాళ్ళకు ఒక నాగరికత ఉండేది. ఆ నాగరికత కూడా కేవలం ఇస్లాం ప్రవేశించిన 15 సంవత్సరాలు ధ్వంసం అయిపోయింది. ఆఫ్రికాలో ఎప్పుడైతే క్రిస్టియానిటీ బైబుల్ బుక్ పట్టుకొని వచ్చిండ్రో ఆ తర్వాత ఆఫ్రికా వాళ్ళ సొంత నాగరికత పోయింది, వాళ్ళకంతా పోయింది, వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలకు కన్వర్ట్ అయిపోయింది. సో భూమి మీద ఇప్పుడు మెజారిటీగా పోరాడుతున్నది ఎవరైతే ఉన్నారో కేవలం హిందువులే పోరాడుతున్నారు. హిందువులు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి మాలాంటి వాళ్ళు తట్టి లేపుతున్నారు. బాబు మన చరిత్ర అయితే, మన చరిత్ర తెలుసుకోకపోతే మనం కూడా ఆ చరిత్ర లేనటువంటి వాళ్ళం అయిపోతాం, కాబట్టి మనం తెలుసుకోండి అని చెప్తా ఉన్నాం. రైట్. కృష్ణమూర్తి గారు, గురుస్వామి అనేసే సంబోధిస్తాను నేను, ఎందుకంటే ఆ పేరు ఇప్పుడు అంటే స్వామి దీక్షలు ఉన్నారు కాబట్టి మేము కూడా తీసుకోవద్దు. అండ్ చాలా పెద్దవాళ్ళు. సో గురుస్వామి 18 మెట్లు ఏవైతే ఉంటాయో సో వాటిని నిర్మించింది ఎవరు అండ్ వాటికి ఉన్న మహత్యం ఏంటి? ఇప్పుడు నేను వావర్ స్వామి దగ్గర నుంచి మాట్లాడుకుంటూ అక్కడి వరకు వెళ్తాను. అచ్చా, వావర్ స్వామి నుంచి మనం స్టార్ట్ చేద్దామా? డైరెక్ట్ కుంభస్థలమే కొట్టేస్తున్నాం. అలా కాదు, కింద నుంచి అంటున్నారా? స్టార్టింగ్ నుంచి మనం ఎరిమేలి. రైట్. అయితే ఒక దీక్ష పట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? సో స్టార్టింగ్ ఏమొస్తుంటుంది, ఆ తర్వాత మనం 18 మెట్లకి వెళ్దాం. మనం ఇక్కడ నుంచి మనము దీక్ష కంప్లీట్ అయిన తర్వాత ఇరుముడి తీసుకొని మనం ఎరిమేలికి వెళ్తాం. ఎరిమేలిలో శ్రీ ధర్మశాస్త్ర అని అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ నుంచే ఉంటుంది అది. తర్వాత అక్కడ దర్శనం చేసుకొని ఎరిమెల్లి అంటే 70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వాక్ వెళ్ళే వాళ్ళం. అప్పుడు అరణ్యం ఉంటుంది, అన్ని జీవరాశులన్నీ తిరిగేటివి. అయితే ఇప్పుడు అక్కడ వావర్ స్వామి అనేది ఒక సంపు ఉండేది. ఫస్ట్ మనం అయ్యప్ప స్వామి దర్శించిన తర్వాత ఆ సంపులో టెంకాయ కొట్టి ఆ ఉండిలో వేస్తుంటే ఏదో చరిత్రకారులు 5 రకాలు రాసుకున్నారు. ఇది నేను 82లో చూసినప్పుడు ఒక సంపు ఉండేది. ఒక ఇప్పుడు కనిపిస్తున్న వావర్ స్వామి దర్గా ఏం ఇప్పుడు కూడా లేదు, మసీద్ కట్టేసారు. ఇప్పుడు ఉండి డబ్బులతోటి మసీద్ కట్టేసారు అక్కడ. దర్గా లాంటిది అది గోరి ఉంటది కదా, ఆ గోరి లాంటిది ఏం లేదు, ఇప్పుడు కూడా లేదు. దాన్ని ఏం చేశారు, జస్ట్ ఒక సంపులాగా పెట్టి అక్కడ ఒక ఫ్లాగ్ పెట్టారు. ఈయననే వావర్ స్వామి అని ఒక గ్రీన్ కలర్ ఫ్లాగ్ పెట్టి ఒక రేక్ తోటి చంద్రాకారంలో అక్కడ ఆయనది సింబల్ పెట్టేసి ఆయన అని పెడితే ఇంకా మన గురుస్వాములు చెప్పినట్టుగా మన వాళ్ళు రాసుకున్నారు. కానీ మా గురుస్వామి చెప్పింది ఏంటంటే ఆయన మనకు సెక్యూరిటీగా ఉంటాడు అని అందులో ఒక బుక్లో రాసుకున్నారు. స్వాములకు దారి తెలియదు కాబట్టి ఈయన శబరిమల దాకా మనకు దారి చూపించవలసి వస్తుంది. 72 కిలోమీటర్స్ ఉంటుంది ఎరిమెల్లి నుండి, పెద్ద దారి అంటారు దాన్ని. ఆ దారిలోనే మనకు ఈయన సంహరించినటువంటి మహేషుడు ఎక్కడైతే చంపేశారు ఆ ప్లేస్ కూడా వస్తుంది మధ్యలో. తర్వాత ఇంకా అలుదానంద నది అలుదా నది వస్తుంది. తర్వాత పంబా నది వస్తుంది. అక్కడ అందరూ సంబరాలు చేసుకొని పాపాలన్నీ వదిలేసి మళ్ళీ గణపతిని దర్శించుకొని శ్రీరాముడు వచ్చినటువంటి నీలిమలకి వెళ్ళి శబరిపీఠం దగ్గరికి వస్తాం. శబరిపీఠం దగ్గర శబరి అనే మన రామాయణంలో ఉంటుంది. ఆ శబరిని ఆమె వెయిట్ చేస్తుంటుంది ఇక్కడ నుంచి శ్రీరాముడు వస్తాడని. ఆ శ్రీరామ పాదం దగ్గర నుంచి నువ్వు ఇక్కడ ఉంటావు, ఒక భక్తులు వస్తారు ఇక్కడ హరిహర పుత్రుని దర్శనం చేసుకోవడానికి, హరిహర అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తారు, మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళకు కూడా సాయం చేయండి అని అంటే అక్కడ శబరిపీఠం అని అక్కడ పెడతారు. అక్కడ కూడా ఒక టెంకాయ కొట్టుకొని మొక్కుకొని మళ్ళీ శరణగుత్తికి వెళ్తారు. శరణగుత్తికి వెళ్ళి ఇంకా సన్నిధానం దగ్గరికి వెళ్తే 18 మెట్లు దగ్గరికి వెళ్తాం. అక్కడే అగ్నిగుండం ఉంటుంది. మనం తీసుకెళ్ళినటువంటి ఇరుముళ్ళకి వెళ్ళి నెయ్యి తీసిన తర్వాత మిగిలిన అది అయ్యప్ప స్వామికి నెయ్యి ఎక్కించిన తర్వాత మిగిలిన టెంకాయలు అందులో వేసి అగ్నిగుండంలో వేసి కాల్ చేస్తాం. అంటే మనలో ఉన్నటువంటి భక్తి భావం అనేది అయ్యప్ప దగ్గర తీసి దాంట్లో వేస్టేజ్ అనేది అగ్నిగుండంలో వేస్తాం. ఇవన్నీ ఇప్పుడు గురుస్వాములు చెప్తున్నారా? నిజంగా చెప్తున్నారు. గురుస్వాములతో మనం చేస్తున్నాను మొత్తం చెప్పి ఇది అందరికి చెప్పి మాలయ్యాలే కన్యాస్వాములకు అందరికీ క్లుప్తంగా నిష్టగా చేయాలని చెప్పమని నేను గురుస్వాములతో కూడా మనవి చేస్తున్నాను. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మీరు 1980s ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ నడక మార్గం ఎట్లుండేది అండ్ ఇప్పుడు ఎట్లుంది? అప్పటికిప్పటికి అది అరణ్యం ప్రాంతం. అప్పుడు అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి చాలా క్రూరమైన లైట్లు గిన ఏం లేకుంటే మేము టార్చిలో ఒక యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం. అచ్చా, అప్పుడు ఎంతమంది వెళ్తుండే బృందాలు? అంటే మన తెలుగు భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటుండేనా లేకపోతే తక్కువ ఉంటుండే? అక్కడ ఫెసిలిటీస్ ఏం లేకుండే. నాకు ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు
టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ ఏం లేకుండే. మామూలుగా ఇట్లనే ఉంటుండే. ఇంకా అమితాబ్ బచ్చన్ గారు పంబాలో కొంచెం చాలా టాయిలెట్స్ కింద కట్టి కొంచెం సౌకర్యం. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా డెవలప్ చేశారు, ఎక్కువ కలెక్షన్ వచ్చింది కాబట్టి. ఫస్ట్ వీరిలన్నీ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు, జ్యోతి దర్శనం కోసం వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ప్రతి నెల 5 రోజులు తెరుస్తున్నారు. ఆ జ్యోతి దర్శనం అంటే అది నిజ స్వరూపుడైనటువంటి జ్యోతి స్వరూపం. అది జ్యోతి కూడా నిజమైంది, అదంతా బఫ్గా చెప్తున్నారు ఇప్పుడు. అలా కాదు, నక్షత్రం వస్తుంది నిజంగానే, అక్కడ నుంచి ఆభరణాలు వస్తాయి. అదంతా అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పరశురాముడు నిర్మించిండు 18 మెట్లు. 18 దేవతలను పిలిచి ఆ పవర్ఫుల్ వాళ్ళ దేవతలు ఒక్కొక్క దేవుంది ఒక్కొక్క పవర్ వేసి మా సాములకు అందరికీ ఈ 18 మెట్లు ఎక్కినటువంటి వాళ్ళకి నిష్టగా వచ్చిన వాళ్ళే 18 మెట్లు ఎక్కవలసి వస్తుంది ఇరుముడి పెట్టుకొని. సివిల్ సాములు ఎవరైనా వచ్చినా కూడా పక్క దారిలో నుంచి వెళ్ళాలి, దర్శనం చేసుకోవచ్చు అయ్యప్ప స్వామి. కానీ 18 మెట్లు ఎక్కడానికి ఈ పవర్ కావాలంటే 41 రోజు మొత్తం నిష్టగా ఉండి పైకి ఎక్కితేనే అది కరెక్ట్. తర్వాత ఇప్పుడు 18 మెట్లు ఎదురుగా ఈ వావర్స్వామి అన్నట్టయిన మన ఎరిమెల్లో ఉన్నాడు కదా. అవును. ఇప్పుడు ఆడ కొత్తగా ఒక గోరి కట్టిండు. ఇందాకే చూసినా నేను, నాకు వాట్సాప్లో వచ్చింది ఇది. సో ఇదే కదా మీరు మాట్లాడేది? ఈ గోరి కట్టి అక్కడ హుండి కూడా కట్టేసి. ఇది ఎక్కడ యాక్చువల్లీ ఇప్పుడు 18 స్టెప్ ఎదురుగా ఉంటుంది. దీన్ని తీయాలని గతంలో కూడా నేను అక్కడ లెటర్ రాసినట్టు ఒక 2-3 years డైరెక్ట్ అక్కడ దర్గా కట్టేసి. దర్గా కాదు అది, మన దర్గా కాదు అది, మన బొందలాగా కట్టిండ్రు. అదే ఆ బొందలాగా కట్టిండ్రు, అది నిర్మించిండ్రు. నిజమైన కాదు. ఫస్ట్ ఒకటి మామూలుగా ఒక షాల్ లాగా వేసి డబుల్ కలెక్ట్ చేసిర్రు, ఇట్లా షాల్ లాంటి గ్రీన్ కలర్ వేసి. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకురో వాళ్ళు ప్రభుత్వంతో ఎట్లా మేనేజ్ చేసుకు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అక్కడ దేవస్థానం వారికి, అక్కడ వెళ్ళే భక్తులకు అందరికీ అక్కడ వెళ్ళకూడదు, అక్కడ తీసేయాలని నేను కోరుతున్నాను. ట్రావెన్కోర్ సంస్థానం కదా మొత్తం చూసుకునేది. అవును, అయినా వాళ్ళు వాళ్ళ ఎన్నో ముస్లింల దాడుల్ని వీళ్ళందరూ ప్రతిఘటించారు. గొడవలకు చాలా ఎక్కువనే అయ్యేవి. ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వాళ్ళు అన్ని చేస్తున్నారు. అచ్చా, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ నడుస్తుంటే వాళ్ళన్నీ మనకు పట్టించుకోకుండా హిందూ ధర్మాన్ని అణిచేయాలని చూస్తున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ ఉండేది సెక్యూరిటీ గార్డ్గా ఉండేది కాకుండా ఇప్పుడు అక్కడ కొత్తగా నిర్మించిండ్రు, దాన్ని మాత్రం మొదలు తీసేయాలని నేను కోరుతున్నాను. అన్న మీరేమంటారు ఈ విషయం పైన? ఎందుకంటే ఇప్పుడు గురుస్వామి చెప్పిన దాని ప్రకారము కింద ఎరుమెల్లి దగ్గర ఏదైతే వావర్స్వామి ఉండేదో ఒక సంపులాగా ఉండేది, అక్కడ కొబ్బరికాయ కొట్టేటోళ్ళు. అండ్ అక్కడ నుంచి దారి అన్నది అంటే అయ్యప్ప స్వామి వావర్స్వామికి చెప్పిండు దారి చూపెట్టండి అనేసి. బట్ ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే మనం ఒక రోడ్డు వెళ్తున్నాం, రోడ్డు వెంబడి అక్కడ పాన్ షాప్ వస్తుంది, ఆ పాన్ షాప్ నుంచి రైట్కి వెళ్ళు, లేకపోతే అక్కడ ఇంకో కిరాణా షాప్ ఉంటుంది, ఆ నుంచి లెఫ్ట్కి వెళ్ళు అనేసి మనం ఒక గుర్తులు ఈ గూగుల్ మ్యాప్స్ ఇవి రాకముందు. సో అప్పటి నుంచి స్వాములందరూ వెళ్ళేవాళ్ళు కాబట్టి అక్కడ ఒక జెండాను పాతేసి అక్కడ వావర్ స్వామి అనేసి ఒక ఆయన ఉంటారు. సో అక్కడ నుంచి లెఫ్ట్ తిరగండి, రైట్ తిరగండి అనేసి జస్ట్ రూట్ మ్యాప్ కోసం మాత్రమే అనేసి అయితే నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి దర్గాలు అన్నవి, ఇలాంటి బిజినెస్ అన్నవి ఇప్పుడు గురుస్వామి చెప్పారు కదా. సో ఇంతకుముందు అక్కడ సంపు ఉండేది, ఇలాంటి హుండీలు ఇవేమి ఉండేవి కాదు. బట్ దాని తర్వాత హుండీ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడైతే ఏకంగా అతిపెద్ద టెంపుల్తో పాటు సరిసాటిగా అంత పెద్ద దర్గా అండ్ మసీద్ కనిపిస్తుంది అక్కడ. సో దీనిపైన మీరేమంటారు? ఇది పినరాయి విజయన్ అల్లుడు ఎవరు తెలుసా మీకు? ముస్లిం అతను. ఎస్, ముస్లిం పిఎఫ్ఐ ఆ నేపథ్యం ఉన్న అతనే వాళ్ళ అల్లుడు. సో ఆయన యాక్చువల్గా క్రిప్టో క్రిస్టియన్ అన్నట్టు క్రిప్టో ముస్లిం అనమాట పినరాయి విజయన్. ఆయన ముస్లిమే. ఆయన దగ్గర ఉన్న సీఎంఓలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రో ముస్లింకి ఎగనెస్ట్ ప్రో ముస్లింగానే పనిచేస్తున్నారు అనమాట. సో ఆయన దాంట్లో ఇప్పుడు మనం వైనాడు ఒక సంస్థ ఇది చూసినాం మనం, నియోజకవర్గం, అందులో దాదాపు 100% ముస్లింలే ఉంటారు. అంటే మొన్న రీసెంట్గా ఒకటి ఇది కూడా వచ్చింది, మేము కేరళను త్వరలో ముస్లిం రాష్ట్రంగా ప్రకటించబోతున్నామని చెప్పింది. ఎవరన్నారు అది? మీరు చూడండి, 15 రోజులు ఒక ముల్లా మౌల్వి వాళ్ళ కేరళ కాదు, శబరిమలైన్ అనుకుంటా. శబరిమలైన్ కాదు, అవును, కేరళలో మేము మెజార్టీగా మారుతున్నాం కాబట్టి కేరళ ముస్లిం రాష్ట్రంగా మేము ప్రకటించబోతున్నామని చెప్పింది. వాస్తవంగా నేను సివిల్లో వెళ్ళాను. సివిల్లో అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళినా ఒకటేసారి వెళ్ళా.
అయితే నాకు అక్కడ స్పష్టంగా కనిపించింది ఏంటంటే ప్రభుత్వము ఒక తీర్థయాత్ర ఉంటే ఆ తీర్థస్థలిని ఉంటే టూరిస్టులు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు, వాళ్ళకి ఎందుకు సౌకర్యాలు కల్పించట్లేదు? ఎన్నో ఏళ్ళుగా వెళ్తున్నారు కదా వీళ్ళైతే 40 ఏళ్ళ నుంచి వెళ్తున్నారు. నేను 2005-06లో వెళ్ళిన, అప్పుడు కూడా మరుగుదొడ్లు లేవు, ఒక సౌకర్యం లేదు అక్కడ. కేవలం పైన ఒక ఆలయం ఉంది, ఆ ఆలయం అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. కానీ కింద కట్టిన మసీదులకు సౌకర్యాలు ఉంటాయి, కింద మసీదులు వస్తాయి, వాటి అన్నిటికీ వస్తాయి, ఏదన్నా డెవలప్ అవుతుంది. అత్యధికంగా కలెక్షన్ వచ్చే దేవాలయాల్లో ఇది అయ్యప్ప స్వామి కూడా ఒకటి. సో అక్కడ వీళ్ళు చాలా విల్ఫుల్గా ఈ ఆలయం అభివృద్ధి చెందకూడదు, భక్తులు రాకూడదు అనేసి అక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని భీకరంగా చూపిస్తుండే మన మీడియాలో. పులులు రావడం ఒకసారి ఈ క్యూ లైన్లో తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు. 2000 టైంలో 2005-2006 ప్రాంతంలో కూడా 2000 సంవత్సరంలో ఒక ప్రమాదం జరిగింది. 14-15 మంది పాతబస్తి ప్రాంతానికి చెందినటువంటి భక్తులు చనిపోయారు తొక్కిసలాటలో. అట్లాగే ఇవన్నీ ప్రమాదాలన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే ఆ ప్రభుత్వం అక్కడ పనిచేయట్లేదు. వాళ్ళ ముందు నుంచి కూడా హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇట్లానే జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న ట్రావెన్కోర్ సంస్థానము ప్రభుత్వ అజమాయిషీలో ఉంటుంది. కానీ వావర్ స్వామి వాళ్ళు ఏదైతే ఒక సంస్థను ఇప్పుడు ఎదుగుతూ తీసుకొస్తా ఉన్నారు కదా, వాళ్ళ హుండీ డబ్బుల్లో అజమాయిషీ ఎవరిది ఉండదు. అక్కడ ఎవరు అజమాయిషీ ఎవరు కింద పనిచేయరు, వాళ్ళకు వచ్చిన లెక్కలు చెప్పరు, వాళ్ళ సొంతంగా వాళ్ళు దాన్ని ఎదిగిసుకుని పోతారు. దేవాదాయ శాఖ కింద లేకపోతే ట్రావెన్కోర్ సంస్థ కింద ఈ మసీదు ఉండదు. లేదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఆదాయం మాత్రం ప్యూర్ గా ఇంకా వాళ్ళకే ఇంకా మనకు తెలుసు అవన్నీ కూడా ఎక్కడ ఖర్చు పెడతారో, దేనికి ఖర్చు పెడతారు అనేసి. అండ్ కేరళ లాంటి రాష్ట్రంలో అనుకుంటే ఇంకా మనం పిఎఫ్ఐని ఈజీగా తీసుకోవచ్చు. అక్కడ పిఎఫ్ఐ ఎలాంటి అంటే మన టెంపుల్స్ పైన ఎస్డిపిఐ, మన టెంపుల్స్ పైన, మన హిందూ అమ్మాయిల పైన ఎలాంటి ఆకృత్యాలు చేస్తుంటారు. మనం రీసెంట్గా కేరళ ఫైల్స్ కూడా చూసినాం. ఎస్. సో ది కేరళ స్టోరీ. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మెజారిటీ క్రిస్టియన్లు అందరూ కూడా మళ్ళీ వాళ్ళు పునరాలోచించుకుంటున్నారు. మేమందరం కూడా వాస్తవంగా కమ్యూనిస్టులు ఉన్నటువంటి మొదటి తరం కమ్యూనిస్టులు క్రిస్టియానిటీలోకి లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ ఇది మార్చిన వాళ్ళే వాళ్ళందరూ కూడా పునరాలోచించుకొని వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీ వైపు వస్తున్నారు, హిందుత్వం వైపు వస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవిక సంఘటనల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు మనం అసలు ఎటువంటి ప్రమాదపు అంచున ఉన్నాము, ఏం జరుగుతూ ఉంది, హిందువులు అయిపోయారు దాదాపుగా. ఇప్పుడు ఉన్న మెజారిటీ నాయకుల క్రిస్టియన్ నాయకుల వాళ్ళు, బిషప్ల పిల్లలు, వాళ్ళందరి పిల్లలు కూడా లవ్ జిహాద్కు గురవుతానే ఉన్నారు. మెజారిటీ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగనెస్ట్ ముస్లిం అయ్యారు, అక్కడ ఎగనెస్ట్ పిఎఫ్ అయ్యారు, ఎగనెస్ట్ ఎస్డిపిఐ అయ్యారు. వాళ్ళందరూ కూడా నిజం అనేది అవగాహనకు వస్తూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళు కూడా కోర్టుల్లో కేసులు వేశారు, లవ్ జిహాద్ అనేది జరుగుతూ ఉంది, ఇదంతా మేము బలవుతూ ఉన్నాం అని చెప్పేసి. సో ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చేసరికి దీన్ని ఎట్లాగైనా సరే దీన్ని దెబ్బగొట్టాలని చెప్పేసి మనం చూసాము. ఒక 5-6 సంవత్సరాల క్రితం మహిళలకు అవకాశం రావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా మహిళలు కూడా ఉండాలి, మహిళలకు ఎందుకు మీరు దర్శనానికి అనుమతించరు అని చెప్పేసి, ఆ పేరు భూమి ఏదో ఉంది, ఆవిడ మహిళా యాక్టివిస్టులను తీసుకొచ్చి కమ్యూనిస్టులు దీని మీద పోరాటం చేసింది. ప్యూర్ కమ్యూనిస్టులే, కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నటువంటి టీవీ యాంకర్, ఆ అమ్మాయి పేరున్న ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కవిత, మోజో ఛానల్ నుంచి. ఆ రోజు నేను మోజో ఛానల్లో కూడా మాట్లాడున్నాను. భూస్థాపితం చేసింది మీరే? లేదు, అంటే వాళ్ళ స్వయంకృత అపరాధం. వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్. చాలా డిబేట్స్ లో వెళ్ళి మీరు వాళ్ళతో పోట్లాడినారు, మీరు కూడా ఉన్నారు కదా. సో అంటే మనం నిజం వైపు నిలబడతాం. నిజం ఎప్పుడైనా సరే నిలబడే ఉంటుంది, అబద్ధం వస్తుంది పడిపోతుంది. నిజం అనేది ఎప్పుడైనా శాశ్వతమైంది. నిజము శాశ్వతమైన నిజం వైపు మేము ఉన్నాము, తాత్కాలికమైనటువంటి అబద్ధం వైపు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పడిపోయారు. సో ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అనేది ప్రూవ్ అయినది, ఇన్నిసార్లు కూడా ప్రూవ్ అయినది అనమాట. సో ఇప్పుడు మనం చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ వావర్ స్వామి అనేది దాదాపుగా అంటే నాకు 3-4 స్టోరీలు ఉన్నాయి. ఒకటి, అప్పుడున్నటువంటి చోళ పాండ్య రాజ్యంలో ఉన్నటువంటి బహిష్కృతమైన ఒక సైనికుడు వచ్చి అక్కడ ఉన్నాడు, లేకపోతే చేసినాడు, వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి నాయకుడు వచ్చి అక్కడ నాయకుడిగా ఎదిగాడు, ఆటవిక నాయకుడిగా ఎదిగాడు అని చెప్పేసి ఒక కథనం. ఇంకో కథనం ఏంటంటే ఇప్పుడు ఈ సముద్ర మార్గాన వచ్చినటువంటి దోపిడీ దొంగల్లో ప్రధానమైన దోపిడీ దొంగ నాయకుడు అతను వచ్చిపోయే వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి దొంగతనం చేసేవాడు, దోపిడీ చేసేవాడు. సో ముస్లిం ఇన్వేడర్స్ ఫస్ట్ వచ్చింది కేరళ తీరం నుంచి అటు సైడ్ నుంచి. సో అలాంటిది శబరిమల తీర్థం అటు దగ్గరే వస్తుంది కాబట్టి అక్కడ వచ్చి ఆయన ఆవాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దర్శనానికి వచ్చే భక్తులను దోచుకోవడం మొదలు పెట్టాడు. అది మనకు ఉన్నటువంటి చరిత్ర అది.
సో అయ్యప్ప స్వామి 14 లక్షల ఏళ్ల క్రితం గుడి కట్టినట్టయితే అంతకుముందు ఉన్న దేవుడు అయ్యప్ప స్వామి. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, అయ్యప్ప స్వామి ఫ్రెండ్ అనేసి ఒక కల్పితమైన కథ, కల్పితం ప్యూర్గా, దానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అయ్యప్ప స్వామి నన్ను అక్కడ పెట్టిండ్రు అని చెప్పేసి గురుస్వాములకు బోధించి తద్వారా వీళ్ళని తీసుకుని. అయ్యప్ప స్వామి చరిత్ర ఎప్పటిది, ఏ సంవత్సరం, అంటే ఎన్నేళ్ల క్రితం ఇది? ఇది లక్షల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు. అండ్ వీళ్ళు ఇస్లాం పుట్టింది 1400 సంవత్సరాలు అయింది. ఇస్లాం పుట్టింది 1400 ఏళ్ళు. ఆయన మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత 100 ఏళ్ళకో 200 ఏళ్ళకో రాసుకున్న చరిత్రలు ఇవన్నీ కూడా. దాని తర్వాత సో ఒక 400 సంవత్సరాల తర్వాత వచ్చిండ్రు అనుకుందాం. అంటే ఒక 800 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిండ్రు, ఆ టైంలో వచ్చిండ్రు వాళ్ళు. భారతదేశాన్ని 800 సంవత్సరాల పాటు పరిపాలించలేదు వాళ్ళకి, ఒక 200-300 సంవత్సరాలే. కాకపోతే అక్కడ ఒక్కడో రాజు ఇక్కడో రాజు టైం పట్టింది వాళ్ళకి. ఇది ఒక దోపిడి దొంగల ముఠానే మనకు క్లియర్ గా చూపించిండ్రు బాహుబలి సినిమాలో. ఎవరికి అర్థం కాలే, వీళ్ళు పశ్చిమం వైపు నుంచి దాడి చేసుకుంటూ వచ్చారు, వాళ్ళ భాష మనకు అర్థం కాలే, వీళ్ళు అర్థం కాలే. వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చిండ్రు అయితే పిల్లలతో రాలే. వాళ్ళు రాత్రిపూట వచ్చి, మన వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు, ధర్మ యుద్ధం చేసేవాళ్ళు. సూర్యోదయం తర్వాత నుంచి సూర్యాస్తమయం వరకే యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళు రాత్రిపూటనే చేసేవాళ్ళు దోపిడీ. వాళ్ళు ఏం చేస్తుండే, ధనము స్త్రీ ఈ రెండింటిని ఎత్తుకుపోయేవాళ్ళు. తో వాళ్ళు అక్కడ నుంచి ఏదైనా అధర్మంగా చేసిన వచ్చిన వాళ్ళు మనం ఏమో ధర్మంగా పోరాడు. పృథ్వీరాజ్ చౌహాన్ విషయం కూడా తీసుకొచ్చాము. ఆ పృథ్వీరాజ్ చౌహాన్ చంపేసిన స్థలమే అజ్మీర్. ఈ హిందువులకు తెలియలేదు, పృథ్వీరాజ్ చౌహాన్ చంపేసినటువంటి అజ్మీర్ అదొక గొప్ప యాత్రా స్థలంలాగా హిందువులు కూడా పోయి ఆడ కానుకలు వేసి వస్తూ ఉంటారు. అంతా మూర్ఖులు కాకపోతే. తీసుకుందాం అజ్మీర్ దర్గా గురించి అండ్ కొన్ని బారా షహీద్ దర్గాలు అనేసి, అండ్ అసలు దర్గాలు ఏంటి అన్నది దాని గురించి కూడా తీసుకుందాము. అయితే ఈ వావర్ స్వామిది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. తో ఈ వావర్ స్వామి అనేది స్క్రిప్టెడ్, ఇప్పుడు అంతా మనం చూస్తున్నంత స్క్రిప్టెడ్. ఇలాంటి ఎన్ని కథలు ఎన్నైనా రాసుకుంటారు. ఎందుకంటే గిరిజన నాయకుడు అనేసి కొంతమంది అంటుంటారు. అదే అన్ని కూడా స్క్రిప్టెడే, మనకి ఎటువంటి అవసరం అయితే అట్లా రాసుకుంటారు. పాత నిబంధన ఒకటి వస్తుంది, తర్వాత కొత్త నిబంధన వస్తుంది. ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ ఎట్లాగైతే వస్తాయంటాయో అట్లా కూడా ఖురాన్, మొట్టమొదటి ఖురాన్ వేరే ఉంది. దాని అన్ని ప్రతులు కూడా అన్ని తెప్పించి అన్ని కాల్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త ఖురాన్ని రిలీజ్ చేసిన. ఈ విషయం ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అసలు అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కూడా వేరే. మహాకాళేశ్వరంతో మక్కేశ్వరుడు అయిన అక్కడ ఉన్నటువంటి అష్టదిక్పాలకులు ఉన్నారు, 18 మంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు దసరా ఉత్సవాల్లో కర్నూలు దగ్గరలో మనం బన్నీ ఉత్సవం కూడా చేస్తారనమాట. బన్నీ ఉత్సవాన్ని 3 ఊర్లో వాళ్ళు కర్రలు తీసుకొని ఫైట్ చేస్తారు, తాళాలు పగులుతాయి, అవన్నీ కూడా మనం తెల్లారి వార్తలు చూస్తాం. అంటే ఆ దేవుణ్ణి నెక్స్ట్ ఇయర్ దసరా వరకు మా ఊర్లో ఉంచుకుంటామని చేస్తారనమాట. తో ఆ ఊరికి సిరి సంపదలు వస్తాయని అనుకుంటారు. అట్లాగే మన చరిత్ర తెలియనటువంటి ఈ మక్కాలో జరిగినటువంటి స్టోరీ అదే. అక్కడ ఎప్పుడైతే విక్రమాదిత్యుడు శివలింగాన్ని ఆలయాన్ని ప్రతిష్ఠించిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా శివుని ఎత్తుకొని పోతారనమాట. అక్కడ జాతర జరుగుతూ ఉంటుంది, జనాలు వస్తూ ఉంటారు, బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది. తో ఈ దేవుడు మా దగ్గర మా ప్రాంతంలో ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు ఇంకోళ్ళు ఎత్తుకుపోయారు. అక్కడ నుంచి ఇంకో 200 కిలోమీటర్ మనలో ప్రయాణం చేసింది లింగం. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అట్లా చాలాసార్లు జరిగిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ వచ్చి స్థిరపడ్డది. వాళ్ళే ఆ శివుని ఎత్తుకుపోయినారు, లింగాన్ని అక్కడ పెట్టుకున్నారు. అక్కడ నుంచి అంటే ఇప్పుడు మక్కా మస్జిద్ అయితే ఉందో దాని లోపల ఉంది శివలింగం అంటారు. శివలింగమే అంటారు. శివలింగం ఎందుకు ఓన్లీ హిందుత్వవాదులు మాత్రమే దీన్ని బలంగా విశ్వసిస్తారు, మిగిలిన వాళ్ళు మాత్రం కొట్టేస్తారు? చరిత్ర మనం చరిత్ర చెప్పుకుందాం. ఈ మక్కా కాకుండా అసలు భూగోళం మొత్తం మీద కూడా ఏదైనా కనీసం ఆ 1400 ఏళ్ల క్రితం ఏదైనా ఇస్లాం సంబంధించిన గోడ కట్టి ఉంటే నాకు చూపియండి, నేను కన్వర్ట్ అయిపోతా. మక్కా తర్వాత ఈ 200-300 ఏళ్ళ ఈ 100-50 ఏళ్ళ తర్వాత ఈ రెండు మధ్యలో ఏదైనా చరిత్ర కాలంలో ఒక గోడ, కనీసం గోడ, నేను కోటలు కట్టిరు, మసీదులు కట్టిరు, ఇవన్నీ కట్టిరు, బుర్జులు కట్టిరు, అవన్నీ కాదు, ఒక గోడ చూపిస్తే నేను ఇస్లాంలో కన్వర్ట్ అవుతాను. ఇది నా ఛాలెంజ్. ఎక్కడ కూడా ఎటువంటి వాళ్ళకి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ కూడా లేవు. అన్నింటినీ కూడా దాడి, ధ్వంసం, దోపిడీ. అవును, వీళ్ళ కోటలు ఇవన్నీ మన భారతదేశంలో లేకపోతే టర్కీ ఇలాంటి వాటిని కనిపిస్తాయి. కానీ సౌదీ అరేబియా అనేసరికి లేకపోతే మక్కా అటు సైడ్ అనేసరికి ఎలాంటి కోటలు కనిపించవు మనం. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? దాడి, దోపిడీ, ధ్వంసం, రాసుకోవడం. మనం ఆలయాల మీద ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేయాలి, మాది అనుకోవాలి. అదే లాస్ట్కి చివరి ఏం చేస్తారు, ఒక గుమ్మస్ మాత్రం కట్టుకుంటారు దాని మీద. అంత కింద ఫౌండేషన్లో ఏ ఛాలెంజ్ చేస్తున్నా మహేశ్వరం ఇక్కడ నుంచి మనకు దాదాపు సిటీకి 30 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మహేశ్వరంలో ఉన్నటువంటి మసీదులకు పోదాం మనం. హిందూ ఆలయమా కాదని నేను ప్రూవ్ చేస్తా. ఏది
అక్కడ? మహేశ్వరంలో ఆలయంనే మసీద్గా చేసుకున్నారు. అచ్చా. మహేశ్వరం కోనేరు ఉంటది, కోనేరు తర్వాత ఆ పక్కన ఆలయం ఉంటది, పెద్ద ప్రాకారం ఉంటది, ఆ ప్రాకారం ప్రక్కకు మసీద్ ఉంటది. మసీద్లోకి వెళ్ళి చూద్దాం, మసీద్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ప్రార్థనలు జరుగుతున్నాయా? జరుగుతాయి, మసీద్లో చేసుకుంటారు కదా. సరే నేనేమనుకుంటా తెలుసా, శ్రీకృష్ణుడు చెప్పిండు అనమాట, ఆకాశం పతితంతో అక్కడ నుంచి ఆకాశం నుంచి ప్రతి ఒక్క నీటి బిందువు కిందకు వచ్చి నదుల్లో కలిసి నదుల నుంచి సముద్రానికి వచ్చినట్లు ఎట్లయితే వస్తాయో, సర్వదేవత నమస్తుభ్యం కేశవం ప్రతిగచ్చతి అని అంటారు. నువ్వు ఏ దేవునికైనా మొక్కు నాకే చెందుతుంది అని శ్రీకృష్ణుడు అన్నాడు. నేను అదే నమ్ముతాను. నేను సరే వాళ్ళు దేన్ని మొక్కినా నా కృష్ణునికే మొక్కుతున్నారని అనుకుంటాను. నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే బలవంతంగా నా మీద రుద్దడాన్ని నేను ఒప్పుకోను. ఈ బలవంతంగా రుద్దడాన్ని వెనుకున్నది సామ్రాజ్యవాద కుట్ర కోణం అని చెప్తాను నేను. ఇస్లాం అనేది క్రిస్టియానిటీ అనేది ఈ రెండింటికి కూడా ఈ వ్యాప్తి చెందించడానికి కారణం ఏంటంటే సామ్రాజ్యవాద కోణం. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు కోట్లు ఇస్తారు? రాహుల్ గాంధీ ఈడ గెలవాలంటే వాళ్ళు చేసినటువంటి యంత్రాంగం, తంత్రాంగం, మంత్రాంగం ఏం జరిగింది అన్ని మసీదులో చెప్పినారు. ఓవైసీ మనోడు కాదు, ఓవైసీ మొత్తం బీజేపీకి బీటీం అని చెప్పుకొని వాళ్ళు ప్రచారం చేసి ప్రొపగండా చేసి ముస్లింల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా కాంగ్రెస్కి పడితే వాళ్ళకు అధికారం వచ్చింది. ఇదే టెక్నిక్ అన్నమాట. వాళ్ళు ఎక్కడ పోయినా ఇదే టెక్నిక్ అన్నమాట. వాళ్ళ రాజకీయాల్లో ఇస్లామే, ఇక్కడ ఆస్తుల వెనుక ఇస్లామే, జిహాద్ వెనుక ఇస్లామే, దాని వెనుక కూడా ఇస్లామే. అదొక కార్డు. ఆ కార్డుతో అది ఏమైనా చేస్తాం. ఇప్పుడు భూమండలం మొత్తం కూడా అదే కార్డుతో గెలుస్తాం అనమాట. నువ్వు దేవుని నమ్మకపోతే వాడిని తలదీసేయి, నా దేవుడిని నమ్మకపోతే వాడిని ఏమైనా చేసేయి. దేవుడిని ఆజ్ఞాపించాడు, నీకు ఇక్కడ కాదు నీ జీవితం స్వర్గం. స్వర్గంలో ఏముంటుంది? 72 మంది కన్యలు ఉంటారు, అన్లిమిటెడ్ డ్రింక్ ఉంటుంది, బాటంలెస్ సిప్ ఉంటుంది. ఇంతే ఇస్లాం అంటే అంతనే. కానీ స్వర్గ నరకాలు మనం చూసినటువంటి రంభ అన్ని వెనకాల డాన్స్ చేయరండి. స్వర్గం అనేది మన కాన్సెప్ట్లో అసలు కానే కాదు. సినిమాలో చూపించింది మనం ఒరిజినాలిటీ మనం తీసుకోకూడదు అసలు. యాక్చువల్గా స్వర్గం అంటే ఏంటిది? నువ్వు అత్యంత ఉల్లాసంగా గడిపే ఒక సమయం, అంతకుమించి ఇంకేం కాదు. నువ్వు స్నేహితులతో పాటు ఉండొచ్చు, తల్లిదండ్రుల దీంతో ఉండొచ్చు. ఆధ్యాత్మికతలో మనం సన్యాసం తీసుకునే స్టేజ్ ఏదైతే ఉందో అదే స్వర్గం అన్నమాట. అంటే మనకు ఎటువంటి కోరికలు లేకపోవడమే మనకు ఒక స్వర్గం. సో ఈ వావర్ స్వామి దర్గా ఏదైతే ఉందో ఇప్పుడు మసీద్గా, అతిపెద్ద మసీద్గా అక్కడ తీసుకొచ్చేసిండ్రు. అండ్ ఇప్పటికీ భక్తులు కొంతమంది అక్కడికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ 100, 200 లేకపోతే ఇప్పుడు 500 నోట్లు కూడా చలమణిలో ఉన్నాయి కాబట్టి అవి కూడా సమర్పించేసుకొని ముందుకు వెళ్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఒక పంతులు, మనం ఒక ఆలయానికి వెళ్ళినామంటే ఒక పంతులకి మనం 10 నుంచి 50 రూపాయలు ఇవ్వడానికి మనం వెనకంజ వేస్తుంటాం. చిన్న రిసిప్ట్స్ ఏమైనా ఉంటే అవి కట్టేస్తాం, కానీ పళ్ళెంలో వేయడానికి మనం ఆలోచిస్తుంటాం. అలాంటిది తాయత్తుల పేరుతోని ఇలాంటివి ఇప్పుడు వేములవాడ దర్గా చూసుకున్నా, లేకపోతే మహబూబ్ నగర్లో ఉన్న జోగులాంబ ఆలయం తీసుకున్నా, అక్కడ ఉన్న దర్గా తీసుకున్నా, లేకపోతే ఈ వావర్ స్వామి దర్గా తీసుకున్నా కూడా అక్కడ కూడా తాయత్తులు అన్నవి ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి. సో అయ్యప్ప స్వామి భక్తులు అక్కడికి వెళ్ళి, సో వాళ్ళే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి భిక్షగా వచ్చిన డబ్బులతో మాత్రమే వెళ్ళాలి అక్కడికి. అలా వెళ్ళిన భిక్షా డబ్బులన్నీ అక్కడ ముస్లిం దర్గాలకు ఇచ్చేసి వస్తున్నారు. 100, 200 ఎంత ఉంటే అంత సమర్పించేసుకొని వస్తుంటారు. దీన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? 1991, 92లో కరసేవ జరిగిన తర్వాత దాని మత విద్వేషం పెళ్ళుబిక్కింది అనేసి అప్పుడున్న కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము సెక్యులరిజాన్ని పూయడానికి టీవీలో పదే ప్రకటనలు ఇచ్చింది. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు కింద వావర్ స్వామిని దర్శించుకొని పోతాడు. హిందూ ముస్లిం అనేది ఎవరు చూడరు, హిందువులు అనేది హిందువుల యొక్క మెంటల్ కండిషన్లోకి ఇంజెక్ట్ చేసిండ్రు అనమాట. పదే ప్రకటనలు అయ్యప్ప స్వామి దర్శించుకొని పోతారు, ఫలానా ఇక్కడ ఇది జరుగుతుంది, హిందువులు ముస్లింలు అందరు కలిసే ఉంటారు, ఇదే మన జీవనం. నిన్న కూడా తనికెళ్ళ భరణి గారిది ఒక వీడియో రామ్ చరణ్ తేజ్ వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటా కొంతమంది వైరల్ చేస్తున్నారు. అంటే హిందూ ముస్లింలు గంగా జమున తేజీబ్ లాగా కలిసి ఉండేదే హిందూయిజం అనేసి. సో ఏదైతే ఈ దర్గాలు ఉన్నాయో ఈ దర్గాలన్నీ మనకు ప్రీతిపాత్రమైనవి అనేసి ఇలాంటిది ఒక వీడియో కనిపిస్తే దాని కింద నేను ఒక ఆన్సర్ రాస్తే వాడు నా ట్వీట్తో పాటు అక్కడ వీడియో కూడా డిలీట్ చేసుకున్నాడు అనమాట. ఆ పేజ్లో ఉన్న వీడియో కూడా డిలీట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం ప్రశ్నిస్తే అంటే ఇప్పటివరకు కూడా దాదాపు 20 ఏళ్ళ నుంచి సమాచార విప్లవం మొదలైంది అనుకుందాం కాసేపు. సమాచారం అంటే అప్పుడు మనం నెట్లో వచ్చి మన అభిప్రాయం చెప్పగలిగే స్థాయికి వచ్చినాం. అంతకుముందు ఉన్న పత్రికలకు మీడియా కానీ ఒకరి చేతుల్లో ఉండేటివి, అది కమ్యూనిస్టు చేతుల్లో ఉండేటివి. మన గొంతు ఎప్పుడు కూడా మనం చెప్పుకోలేకపోయినాం. సమాచార విప్లవం వచ్చిన తర్వాత మనందరం కూడా అక్కడ ఉన్నటువంటి నీకు తెలిసిన సమాచారం నువ్వు పోస్ట్ చేస్తున్నావు, నాకు తెలిసిన సమాచారం నేను పోస్ట్ చేస్తా ఉన్నా. సో సమాచారాన్ని బయటకు వచ్చిన తర్వాత ఇట్లాంటి స్వామీజీలు వీళ్ళు విఘ్నత కలిగిన వాళ్ళందరూ కూడా వావర్ స్వామి మనకు సంబంధం లేదు, మనము మాలేసుకున్న తర్వాత శివము
వస్తేనే మనం దాన్ని ఎదురెళ్ళము, చెప్పుకోము, చూసొస్తే కూడా స్నానం చేస్తాము, మనం అసలు మనకు దర్గాకు మనకు సంబంధం లేదు అని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ప్రజల్లో కొంచెం సమాచారం చేరుకున్న తర్వాత బాబా స్వామి దగ్గరికి పోవడం మానేసింటారు దాదాపుగా. ఒక 10% ఏదో వెళ్తున్నారు, ఇంకా తెలంగాణ లాలీలు వెళ్తున్నారు బాబా స్వామికి. దాన్ని మళ్ళీ అక్కడికి కలెక్షన్ సెంటర్కి తీసుకోవడానికి, ఇంకోటి తీసుకురావడానికి ఈ రెహమాన్ అనేది మతం మారిన వ్యక్తి, దిలీప్ కుమార్ అనే వ్యక్తి రెహమాన్గా మతం మారిన తర్వాత అంధభక్తుడు ఆయన మనకు సమాచార విప్లవం లేనప్పుడు సేమ్ దీన్ని కూడా వర్తిస్తుంది. ఆయన అన్ని ఆఫ్రికన్ ట్యూన్లు కొట్టేటోడు అనమాట. ఇప్పుడు మీరు సింపుల్గా గూగుల్ చేయండి, ఏఆర్ రెహమాన్ కాపీడ్ ట్యూన్స్ అని కొట్టండి, ఆయన చేసిన సినిమాలన్నీ కాపీడ్ వస్తాయి చూడండి. ఇది నా ఛాలెంజ్. ఆయన పెద్ద మనం మేధావి అది తొక్కాతులు అనుకుంటాం కదా, అన్ని కాపీడ్ ట్యూన్స్ అనమాట. చెప్పుకోవడానికి మనకు వేదిక దొరకలేదు, ఇన్ని రోజులు అవసరం రాలేదు, ఇప్పుడు అన్నీ అవసరం వస్తుంది. రామ్ చరణ్ గారికి ఈ విధంగా కూడా థ్యాంక్స్ చెప్పవచ్చు. అది ఒక చర్చ జరిగి అసలు ఇస్లాం అంటే ఏంటిది, దర్గా అంటే ఏంటిది, ఇవన్నీ ఏంటిది మనం తెలుసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా ఇంకా చర్చ బహిరంగంగా చర్చకు వస్తే అన్ని విషయాలు తెలుసుకుంటారు అందరు కూడా. కొంచెం గుడ్డి ఫ్యాన్స్ ఉంటారు, బానిస మనస్తత్వాలు ఉంటాయి. మా రామ్ చరణ్ దేవుడు, చిరంజీవి వాళ్ళ దేవుడు, మన అదే గురు అంటాం కదా, గురువు, పరమ గురువు, పరమేశ్వర గురువు, అట్లా వాళ్ళు అనుకుంటారు అనమాట. అంటే ఆయన వాళ్ళ అంశము, ఆయన 17 వాళ్ళ కాంపౌండ్లో 17 మంది హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ స్పెషల్, వాళ్ళ ఒక తొట్ట ఇంకా అన్నీ వస్తాయి నాకు. సో ఇటువంటి బానిస మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా గుడ్డిగా అనుకరిస్తారు. మనం చెప్పొచ్చేది ఏంటంటే గల్లీ స్థాయి చిన్నవాడు ఎవరైనా పోయి ఏడం మొక్కి ఏం చేసినా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఈయన సెలబ్రిటీ హోదాలో ఉన్నాడు కదా, సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఈయన అవసరం ఈయనకున్నది. రేపు పొద్దున ఆయన సినిమా రిలీజ్ అవుతా ఉంది, ఈయన కరడుగడిన హిందుత్వవాది అని ముద్ర రాకుండా నేను సెక్యులర్ని అని చెప్పేసి ఈయనకు తీసుకోవడానికి ఈయనకు ఉంది. అక్కడ వావరస్వాములు ఆయన అక్కడ ఎవరు కూడా వావరస్వామిని దర్శించుకోవట్లేరు, అందరు పోతలేరు. ఒక్క దెబ్బకు 2 పిట్టల్లాగా వాళ్ళ స్కీమ్ అనమాట. సో అందులో ఇంకా ఆయన ఇంకా ఆవేశంకి వెళ్ళి ఏం చెప్పిండు, ఇంకో డైలాగ్ కొట్టిండు. నేను మగధీర సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఒకరోజు ముందు వచ్చాను, సూపర్ హిట్ అయింది కదా, ఇప్పుడు కూడా వచ్చినా ఇప్పుడు కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పిండు. అంటే నువ్వు 10 ఏళ్ళ నుంచి ఈ మధ్యకాలంలో నువ్వు ఎన్నిసార్లు మాలేసుకుని ఒక్కసారి కూడా అయ్యప్ప దయ వల్ల నీ సినిమా హిట్ కాలేదా? ఒక్కసారి కూడా రాముని వల్ల, ఆంజనేయ స్వామి వల్ల నా కుటుంబం అంతా బాగుంది, మా నాన్నగారు చేసిన పూజల వల్ల మాకు ఎటువంటి అనారోగ్యాలు కలగలేవు, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, మా ఇంట్లో ఎవరికి పోలియో రాలేదు, లేకపోతే మాకు ఇంకేం రాలేదు, మా కిడ్నీలు పాడు కాలేదు అన్న స్ఫురణ రాలేదు. సరే, వాళ్ళ అజ్ఞానం అది. నేనేమనుకుంటానంటే ఎప్పుడు కూడా స్ఫురణకు రానటువంటి హిందూ దేవుళ్ళ మాలలు వేసుకొని నీవు ఒకసారి ఒక దర్గాకు వచ్చి పోగానే నీకు హిట్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఇవాళ నేను చూస్తే కనుక సోషల్ మీడియాలో దర్గానా దుర్గానా ఇంకా 2-3 ఉన్నాయి. ఒకవేళ దర్గా వల్ల ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, ఈ సినిమాకి వచ్చాడు కదా, దర్గా వల్ల హిట్ అవుతుందా? ఈ సినిమాకు మేమందరం చూసామనుకోండి, హిందువులం అందరం కూడా చూస్తే దర్గా వల్ల హిట్ అవుతుంది కాబట్టి ఆ పేరు రామ్ చరణ్కి రావద్దు కాబట్టి మీ అందరం కూడా ఆయన సినిమాని బాయ్కాట్ చేస్తున్నామని ఓపెన్గా చెప్తున్నారు అందరు కూడా. ఇది నా వాయిస్ కాదు, వాళ్ళందరి వాయిస్. నేను నా దృష్టిలో మూర్ఖుడే. వీళ్ళందరూ కూడా ఆ రేంజ్కి వచ్చేసిండ్రు. అంటే నువ్వు హిందుత్వంలో ఉండి అయ్యప్ప మాలేసుకొని నొసడుకున్న బొట్టు తుడిపేసి ఆడ పోయి నువ్వు నిజంగా సివిల్గా ఉన్నప్పుడు వెళ్ళి నువ్వు మొక్కు, ఏమీ అభ్యంతరం లేదు, మనకు ప్రాబ్లం లేదు, ఎప్పుడు ప్రాబ్లం లేదు. మనం ఏమంటాం, సర్వదేవత నమస్తుభ్యం అని అంటాం కదా, అందరూ దేవుళ్ళనే, అందరిని కూడా దేవుళ్ళనే భావిస్తాం. మేము మసీదు కూడా పోతాం, మాకేం ప్రాబ్లం లేదు. మా కాన్సెప్ట్ ఆడ కాదు. నువ్వు అయ్యప్ప స్వామి మాలేసుకొని బొట్టు తుడిపేసుకొని పోయి వచ్చి నువ్వు ఇదైతే చెప్పినావు, సలాం అలైకుం చెప్పినావు, అవి చెప్పినావు అని చెప్పిపోయి, కానీ మొట్టమొదటి శబ్దం నీకు ఏం రావాల్సి ఉండదు, స్వామి శరణం అయ్యప్ప అని మాట్లాడి ప్రారంభం చేయాల్సి ఉండాల్సింది. అది ఒక సూచన, ఆయనకు సూచన ప్రారంభం చేయాల్సి ఉండాలి. అట్లా చేయకుండా ఇప్పుడు ఇట్లా మాట్లాడి సలాం అలైకుం అని మాట్లాడతాడు, ఇంకోటి మాట ఒక్కసారి కూడా నీకు నోటేంటి అయ్యప్ప స్వామి రాలేదే. అంటే ఇది సినిమాకు అయిన ప్రోమో చేసుకున్నాడు. గురువుగారు ఇందాక మాట్లాడేటప్పుడు శరణ ఘోష చేశారు స్టార్టింగ్ లో, సో అలా కంపల్సరీ చేయాలి అనుకుంటా. అవును, ఇది మన ఇప్పుడే ఇది సెక్యూరిటీ గార్డు ఈ వావర్ స్వామి అని ఉన్నాడు కదా అక్కడ ఎరిమెల్లో, అక్కడ వెళ్ళినా కూడా సలాం లేకపోతే ఏమన్నారు, స్వామియే శరణమయ్యప్ప అంటారు మన భక్తులు కూడా. కానీ ఇప్పుడు నేను గురుస్వాములతో మనం ఏం చేస్తున్నానంటే ముఖ్యంగా ఇప్పుడు వావర్ స్వామి దగ్గరికి వెళ్ళకూడదు, అక్కడ డబ్బులు వేయకూడదు ఉండిలో. గురుగారు అసలు దీక్షలో ఉన్నప్పుడు ఎవరైనా ఇలాంటి సమాధుల దగ్గర లేకపోతే చచ్చిపోయిన శవం ఏదైనా మనకు ఎదురైతే, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కన మనం ఎక్కడైతే దీక్ష ధరించి మాల ధరించి అక్కడ నిద్రిస్తున్నామో అలాంటి చుట్టుపక్కన ఇలాంటివి జరిగితే మాల వితరణ చేయాల్సిన అవసరం ఉందా? అంటే మాల తీసేసి నార్మల్గా ఉండాలా? అంటే ఫ్యామిలీలో అయితే మాల తీసేస్తారు, బట్ ఇలాంటి ఏవైతే శవాలు కనిపిస్తాయి లేకపోతే వాళ్ళని టచ్ చేయడం జరుగుతుందో అలాంటి సమయంలో ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి వేరే ఆలయాల్లో పోయి నిద్రించి
ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వారి సన్నిధానానికి వచ్చేస్తారు. మామూలుగా ఎవరి దగ్గర దాన్ని చనిపోయారు అనుకోండి, మన దగ్గర చుట్టుపక్కల మన టెంపుల్ ఉంటే దాన్ని మూసేస్తాం బ్యానర్ కట్టేసి అట్లా, ఎందుకంటే మనం చూడకూడదని. అదేవిధంగా మనం కూడా అక్కడ ఉండము, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ ప్లేస్లో ఉండకుండా మళ్ళా నిష్టగా ఉంటాం కాబట్టి వేరే టెంపుల్లో కానీ, వేరే సన్నిధానంలో కానీ, వేరే గురుస్వామి దగ్గర కానీ, అది మొత్తం ఆ ఊర్లో ఎవరన్నా పోతే ఆ ఊరు మొత్తం బంద్ చేసేస్తారు. బంద్ చేసి వీళ్ళు వెళ్ళిపోతారు. మొత్తం వెళ్ళిపోయిన తర్వాతనే ఆ కార్యక్రమం అనేది కంప్లీట్ చేస్తారు. అది ఓకే. సో సమాధులకు స్వామీజీలకు ఇలాంటి సంబంధం ఉంటుంది. మరి అలాంటిదే ఈ స్వాములు ఎవరైతే ఉన్నారో అక్కడ దర్గా కూడా, ఏదైతే వావరస్వామి దర్గా ఉంది కదా, అది కూడా ఒక సమాధియే కదా. మరి సమాధిని ఫస్ట్గా సందర్శించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తున్నారు అయ్యప్ప స్వామిని, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? మళ్ళీ అక్కడ సమాధి అనేది లేదు, ఒక సంపులాగా ఉంది. చెప్పాను కదా ఇంతకు, సంపే అంటారు మీరు. ఇంకా సంపులాగా ఉంది. అక్కడ ఒక రేకుతోటి చంద్రాకారంలో ఒక ఫ్లాగ్ పెట్టిండ్రు, ఆడ ఉండి పెట్టిర్రు. అయితే ఈయన దొంగ కాబట్టి ఆయనకి ఏం చేస్తారు అంటే, ప్రసాదం లాగా ఇప్పుడు మనల్ని అయ్యప్ప స్వాములు తీసుకెళ్ళి పెప్పర్ అంటారు కదా, అది మిరియాలు, అవును, నల్ల మిరియాలు ఆయన మీద చల్లుతుండ్రు. అంటే ఈ మంటకన్ను లేచి రాకూడదని. దొంగ అనేటి అక్కడ చల్లుతారు ఇప్పుడు కూడా ప్రజెంట్. నల్ల మిరియాలు ఆయన మీద చల్లుకుంటే వెళ్తారు. అంటే ఇంకా మనం పెప్పర్ కొడతాం దొంగలు ఎవరైనా వస్తే, అట్లనే నల్ల మిరియాలు చల్లుతారు అక్కడ. అంటే ఆయన లేవద్దు అని. బట్ అది కూడా ఒక బిజినెస్ కదా. ఇప్పుడు నల్ల మిరియాలు అక్కడ అమ్ముడు పోతాయి. అక్కడ ఉన్న హుండి దగ్గర కూర్చునేది ఎవరు? ముస్లిమ్సా లేకపోతే ముస్లిమ్సే. సో హుండి ఆదాయం కూడా వాళ్ళకి వెళ్ళిపోద్ది. మంచి బిజినెస్ కదా ఇది. మంచి బిజినెస్. మరి వాళ్ళు అన్ని కూడా బిజినెస్ మోడల్స్ ఉంటాయి. అసలు దర్గా అంటే ఏందన్నా? మసీద్ అంటే పశ్చిమం వైపు గోడ. ఇప్పుడు ఇస్లాంలో మసీద్ ఉంటుంది, ఈద్గా ఉంటుంది, దర్గా ఉంటుంది, ఇంకేముంటాయి? అంతే ఈ మూడిట్లో. అంటే ఇప్పుడు ప్రతి ఊర్లో ఊరి చివరన ఏం చేసుకుంటుండే, ఒక నేను 50 సంవత్సరాల కింద చెప్తున్నా, అక్కడ ఒక 2 కుటుంబాలు లేకపోతే 10-15 కుటుంబాలు ఉంటే జనరల్గా పేదరికంలో ఉండే వాళ్ళు ఏం చేసుకుంటుండే, ఆ ఊరు పెద్దను ఆడుకొని, స్వామి మేము ఇట్లా ప్రార్థన చేసుకుంటాం, మేము ఒక గోడ కట్టుకుంటాం అని అంటుండే. వాళ్ళు పశ్చిమం ఒక గోడ కడుతుండే, దానికి పశ్చిమం వైపు చేసుకొని వాళ్ళు నమాజ్ చేసుకుంటుండే. తో కాలక్రమేణా ఏమవుతుంది, వీళ్ళకు డబ్బులు వచ్చి ఇది వచ్చిన తర్వాత అది మసీదుగా రూపాంతరం చెందుతుంది. ఆ మసీదు మళ్ళా సర్వైవ్ కావాలని చెప్పేసి దానికి కింద షట్టర్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలు అయిపోయినాయి. ఏ పట్టణంలో ఏ మసీద్ చూసినా కానీ దానికి కనీసం ఒక 4-5 షాపులు ఉంటాయి. ఆ షాప్ రెంట్తో మసీద్ నడుస్తూ ఉంటుంది. ఈ కమర్షియల్ మోడల్ అనమాట. దీని వెనక మళ్ళీ ఎవరు క్వశ్చన్ చేయకూడదు, దాని పర్మిషన్ క్వశ్చన్ చేయకూడదు, దానికి ఏం క్వశ్చన్ చేయకూడదు. పాత తరంలో ఒక ఇది ఉండే, హోటల్ మే కానా మసీద్ మే సోనా. ఈ ముస్లిం అనే వ్యక్తి ఎక్కడ పోయినా, ఏ ఊర్లో పోయినా మసీద్లో పడుకోవచ్చు. హిందువులు అయితే నువ్వు ఆ గుడి దరిదాపుల్లో కూడా రాత్రి ఓల్డ్ సిటీ కాబట్టి ఇవన్నీ తెలిసే ఉంటాయి. హోటల్ మే కానా మసీద్ మే సోనా అంటే ఫ్రీ అకామిడేషన్. హోటల్లో పోయి తినేస్తూ నువ్వు రాత్రి పోయి అక్కడ ఉండొచ్చు, ఏ ఊరికి పోయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. తో మసీదు అంటే ప్రార్థనా స్థలము, దర్గా అంటే ఈ సమాధులు ఉంటాయి కదా, శ్మశానంలో కూడా ఒక చిన్న ప్రేయరాలు కట్టుకుంటారు, దాన్ని దర్గా అంటారు. ఈద్గా అంటేనేమో వీళ్ళ పండుగ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఒకేసారి వెళ్ళి కొన్ని వేల సంఖ్యలో ఉండి ప్రార్థన చేసుకుందని ఈద్గా అంటారు. తో ఈద్గా వేరే, ఈద్గా సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే ఉపయోగపడుతుంది. అంత కేవలం గ్రౌండ్ అంతే. గ్రౌండ్లో కూడా అక్కడ కూడా సేమ్ వెస్ట్ సైడ్ ఒక గోడ ఉంటుంది, ఆ వెస్ట్ సైడ్కు వీళ్ళు ప్రార్థన చేసుకుంటారు. సో ఈ ఇంతకు ఫస్ట్ చెప్పిన లైన్ ఏదైతే ఉందో, ఊర్లో ఒక గోడ కట్టుకుంటాం కదా, ఆ ఉన్న గోడలో కొన్ని చోట్ల ఏమైపోయినాయంటే అవే ఈద్గాలు అయిపోయినాయి. అంతా కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి అంటే ఇక్కడ భారతీయుల సంపదనే. ఎక్కడ కూడా అక్కడ నుంచి ఇరాక్ నుంచి అవతల వైపు నుంచి మధ్యప్రాచ్యం నుంచి ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న భూమి నెత్తిన పెట్టుకొని వచ్చి భూములు కొనుక్కోలే. వక్ఫ్ బోర్డుకి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నలే. ఇక్కడ ఉన్న రైతులు ఎవరు కూడా, లేకపోతే భక్తులు కూడా ఎవరు కూడా దానికి ఇవ్వలే, వక్ఫ్ బోర్డుకి ఇవ్వలే. సో దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి, చాలా కోణాలు ఉన్నాయి అనమాట. ఇదంతా కూడా మళ్ళీ సామ్రాజ్యవాదంకే వస్తుంది అనమాట. కొంతమంది ఇస్లాం మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్గా చెప్తారన్నమాట, దర్గాల్ని మీరు మొక్కకండి, దర్గాలు అన్నవి హరాం, షిర్క్, సో ఇలాంటివి మన దాంట్లో లేవు, ఈ సాంప్రదాయాన్ని మీరు తీసుకొస్తున్నారు అనేసి. వాళ్ళు ఏమంటారంటే జనరల్గా నువ్వు సృష్టిని పూజిస్తున్నావు, సృష్టికర్తను పూజించాలి అని అంటారు. అంటే భౌతికమైనటువంటి దృగ్విషయాలను పూజించకూడదు. మన వాళ్ళు గొర్రెలు కదా, హిందువులు గొర్రెలు,
ఆ జెండా పెట్టిండంటే ఆ జెండాని మోసుకుంటే పీరీలు చేస్తారు అనమాట. పీర్ల పండుగ చేస్తారు కదా. అసలు ఈ పీర్ల పండుగకు హుసేన్ ఎందుకు దాని పేరు, దాని ఆషన్న ఊషన్న అని దాని పేర్లు మార్చి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి హిందువుల పండుగలుగా తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఇది ఒక సాంప్రదాయం చేసేసారు వాళ్ళు. అసలు ఒరిజినల్ ముస్లింలే చేయరు. అక్కడ ఉన్నటువంటి మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి లేకపోతే అరబులు అయితే దుబాయ్ షేక్ కూడా చెప్తారు అసలు మనకు సంబంధమే లేదురా నాయన, అల్లా చచ్చిపోతే మొహమ్మద్ ప్రవక్త చచ్చిపోతే దాని పండుగ చేస్తారా మీరు పిచ్చోళ్ళారా అని తిట్టేసిండు ఆయన. ఇప్పటి కూడా తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో పీర్ల పండుగ హిందువులే చేస్తారు. ఎందుకు అట్లా? ఎప్పటి నుంచి తెలియదు అది. తెలియదు. అది కేవలం 78 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి చేస్తారు. కొంతమంది పల్లెటూరులో ఏమంటారంటే ఎవరైతే ముస్లిం ఇన్వేడర్స్ పల్లెటూర్ల పైన వచ్చిండ్రో వాళ్ళని చంపడానికి లేకపోతే దోచుకోవడానికి, అలాంటి వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళ తలకాయల్ని బళ్ళలు ఏవైతే ఉంటాయో వాటికి గుచ్చి పైకెత్తి ఆనందంగా డాన్సులు చేసినవే తర్వాత పీర్ల పండుగ అయినాయి అంటారు. అండ్ హుస్సేన్ స్టోరీ అన్నది నిజాంలు బలవంతంగా ఇక్కడ హిందువుల పైన రుద్ది, సో మత సామరస్యము అది ఇది అనేసి ఇలాంటి సెక్యులర్ లాజిక్స్తోని ఇవన్నీ చేపించిండ్రు. అందుకోసం హుస్సేన్ యొక్క ఆ రోజు ఇదంతా చేస్తారు అని. అదే యాక్చువల్ ఊర్లో పీర్ల పండుగ చేస్తారు ఎందుకంటే ఆడ పక్కీరోళ్ళు ఉంటారు. ముస్లిమ్స్ కాకుండా ముస్లింలో చిన్న పక్కీరోళ్ళు. అది ఆ పక్కీర్ టెంకలాగా పెట్టి అక్కడ ఇది చేసుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అందరూ ఆడుకుంటారు, డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అలవాటు చేసారు అట్లా. ఓరి ఈ పక్కీరోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కు అలవాటు చేసిండ్రు. అది చరిత్రలో ఎక్కడ లేదు కానీ వీళ్ళు అలవాటు చేసి అలవాటు ప్రకారంగా వీళ్ళు జరుపుకుంటారు. ఫకీర్లు అంటే పస్మాందా ముస్లిమ్స్ లో వస్తారు. పస్మాందా ముస్లిమ్స్ ని వీళ్ళు దగ్గర తీసుకుంటారు. అంటే అడుక్క తినే వాళ్ళు. ఎస్, వాళ్ళని పస్మాందా ముస్లిమ్స్ అంటారు. సో వాళ్ళని వీళ్ళు దగ్గర తీసుకోరు. అందుకోసం ఇలాంటి పండుగలు జరుపుకోవద్దు అని మళ్ళీ చెప్తారు. పెద్ద ముస్లిం చెప్తారు. వాళ్ళ అగ్రకులాలు ఉన్నటువంటి ముస్లింలు ఇవన్నీ చెప్తారు అనమాట. వాళ్ళ దాంట్లోనే వాళ్ళు దూదే కులాలు ఉంటారు, అన్న చెప్పినట్టు ఫకీర్ వాళ్ళు. సో అగ్రకులాలు లేకపోతే తక్కువ జాతి అన్నది హిందూయిజంలో కాదు ఈ కాన్సెప్ట్, ఇస్లాంలో అండ్ క్రిస్టియానిటీలో కూడా ఉంది అంటారు మీరు. కూడా కాదు, అక్కడే ఉంది. అక్కడే ఉందా? ఇక్కడ కేవలం వర్ణాశ్రమ ధర్మాలు, జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ వేద జ్ఞానేషు విప్రాణం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అన్నారు. అంటే పుట్టిన పసికందుకు వాడికి జాతి కులము ఏది ఉండదు. వాడు ఒక రక్త మాంసాలు కలిగినటువంటి జీవి. వాడికి ఏముంటుంది, మన నాలెడ్జ్ ఉంటుంది? ఏ నాలెడ్జ్ ఉండదు దానికి. వాడు శూద్రుడు అన్నది. ఎవరైనా సరే, ఎవరు పుట్టిన సంతానమైనా శూద్రుడే అన్నది వేదం చెప్పింది. వాడు శూద్రుడు. వాడు నేర్చుకున్నటువంటి జ్ఞానము, నువ్వు జర్నలిస్ట్ అను, నీ కులం ఇప్పుడు జర్నలిస్ట్ కులం, నేను వ్యాపారం చేస్తాను, నేను వైశ్యుని ఇప్పుడు యాక్చువల్గా. అన్న ఇంకో దీంట్లో ఉన్నాడు, అన్న క్షత్రియుడు. యాక్చువల్గా ఇప్పుడు అన్న లీడర్ కాబట్టి అన్న క్షత్రియుడు. తో మనం చేసేటువంటి వృత్తి మాత్రమే మన కులము. ఇదే చెప్పింది. నువ్వు చెడ్డ పనులు చేసినటువంటి బ్రాహ్మణ సంతానమైన వాడు శూద్రుడనే చెప్పింది. రాక్షసుడు. రావణుడు కూడా అంతే. రావణ బ్రాహ్మణుడు, అసురుడు అంటాం కదా మనం. అసురుడు, రావణ అసురుడు. అసురుడు అంటే రాక్షసుడు. రావణ అసురుడు, సంధి సవర్ణ దీర్ఘ సంధి అక్కడ జరుగుతుంది. సో అటువంటి వాటివన్నిటిని కూడా మనం మర్చిపోయి నేను ఫలానా వానికి పుట్టినా, నేను ఫలానా కులము, నేను ఫలానా ఇదే చేయాలని లేదు. నువ్వు దేంట్లో ఎక్స్పర్ట్ అయితే ఆ ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటారు. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో భాగంగా నేను చెప్పమంటే దానికి అన్వయించి కూడా చెప్పగలరు. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మన పూర్వీకులు ఏదైతే సిస్టమ్ పెట్టారో చాలా అద్భుతమైన సిస్టమ్ అనమాట. దాని నుంచి నీకు ఎప్పుడు కూడా ఆర్థిక మాంద్యం రాదు. నీకు ఎప్పుడు కూడా నువ్వు పనిలో నుంచి బయటికి పడవు. ఎప్పుడు నుంచి కూడా నీకు ప్రొఫెషనాలిటీ అనేది పోకుండా ఉంటావు, ప్రొఫెషనల్గా ఉంటావు. కుల సంఘాలు అనేటువంటి నీ వృత్తుల్లో నీకు శిక్షణనిచ్చి నిన్ను సన్మార్గంలో నడిపించే కేంద్రాలు కుల సంఘాలు. నువ్వు ఎప్పుడు కూడా మళ్ళా ఆ దారి తప్పుతా ఉంటే నేను దారిలో పెట్టినా అనమాట. వాళ్ళకి భయపడి ఎప్పుడు కూడా వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి దీంట్లో కూడా పోకుండా ఉంటుండే అనమాట. వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణం చేసినాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసినాయి. వీళ్ళు ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా అసలు అంటే మనకు ఎటువంటి వ్యక్తిత్వం నిర్మాణం చేశారంటే అద్భుతమైన నిర్మాణం అనమాట. అసలు సమస్య ఎప్పుడో వచ్చింది, ఇప్పుడున్న కోర్టులన్నీ, ఇప్పుడున్న నేరాలండి, అప్పుడున్న నేరాలండి. అప్పుడందరూ కూడా వ్యక్తిగతంగా అందరూ కూడా ఉత్కృష్టమైన జీవన విధానాన్ని అవలంబించారు. అటువంటి నిర్మాణం చేసినవి కుల సంఘాలు అనమాట. ఇప్పుడున్న కుల సంఘాలు మాకు ఇంతమంది జనం ఉంది, మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి, మాకేమిస్తావు. ఇప్పుడున్న కుల సంఘాలు కాదు, అప్పుడున్నాయి వ్యక్తిత్వ నిర్మాణాన్ని, సమాజ నిర్మాణాన్ని చేసినాయి అవన్నీ కూడా. తో ఇటువంటి అందమైన జీవితమైన విధానాన్ని తీసుకొచ్చింది అనమాట. 12 కులాలు ఉంటే పల్లె అని, 18 కులాల పైన ఉంటే గ్రామం అని, దాని తర్వాత ఉంటే నగరం అని, 100 కులాల పైన ఉంటే దాని పట్టణం అని చెప్పి ఎప్పుడూ డిసైడ్ చేసారు మన దగ్గర. పల్లె, గ్రామం, పట్టణం అనేటివి మా దగ్గర ఎప్పుడో క్లాసిఫికేషన్ ఉన్నది. మా దగ్గర ఏం చేయాలో అది ఉన్నది. సో దానికి మీరు వచ్చి మాకు అర్బనైజేషన్ గురించి చెప్తారు, మాకు ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ ఇస్తారు, మాకు ఇవన్నీ ఇస్తారు. మీరు
ఎక్కడ మీరు మేము ఎక్కడ మేము తెలుగులో చదువుకున్నాం, లేకపోతే మాకున్న మా భాషలో నేర్చుకున్నాం, మీరు దాన్ని అందంగా బొంబాస్టిక్ లాంగ్వేజ్లో మార్చి మీరు అద్భుతంగా తీసుకొచ్చి మళ్ళీ మాకే చెప్తున్నారు. ఎంత మేనేజ్మెంట్ తీసుకోండి అన్ని భగవద్గీత నుంచే తీసుకొస్తారు, దాని నుంచి బయటకు కూడా పోలేరు. దాని ఉన్న 100% కూడా మీరు ఇంతవరకు సాటిస్ఫై చేయలేదు భగవద్గీతను. సో దర్గా కల్చర్ చూసుకుంటే మనం ఇప్పుడు ఏదైతే హిందువులు వెళ్ళి అక్కడ మొక్కుతున్నారో అలాంటివి కేవలం ఇప్పుడు నార్త్ ఇండియాకి సంబంధించిన కొన్ని దర్గాల్ని చూసుకున్నా కూడా, నార్త్ ఇండియన్ కాదు చాలా చోట్ల ఏంటంటే సిమెంట్ దిమ్మలు కట్టేసి దానిపైన చద్దరు కప్పేసి ఒక పచ్చ జెండాను అక్కడ పాతేసి టెంపుల్స్ చుట్టుపక్కనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో వాటిని కొంతమంది పెకిలించేశారు. రీసెంట్గా నో మన తెలంగాణ జగిత్యాలలో ఆర్ సంథింగ్ ఈ ప్రాంతంలోనే అనుకుంటా ఒక రాయి కింద ఒక సిమెంట్ తోని అంటే 4-5 బ్రిక్స్ డివైడర్ని పెట్టేసి దానిపైన చద్దరు కప్పేసి ఒక జెండా కట్టేస్తే కొంతమంది వెళ్ళి అక్కడ దాన్ని తీసేసింది. అట్లా తీయలేదు. అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చారు. హిందూ అనేటోడు చట్టాన్ని ప్రకారమే పోయిండు. ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చారు. ఎంఆర్ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ వచ్చి పరిశీలించి చాదర్ తీస్తా ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ చేసారు. చాదర్ కింద నిజంగా సమాధి ఉంటే సరే మేము సమాధి కిందనే వదిలేస్తాంలే కానీ తీస్తే సిమెంట్ దిమ్మలు కనిపించినాయి తీపిచ్చేసారు. ఒక తహసీల్దార్ వచ్చి తీస్తేనే పోయింది. అది హిందూ అనేటోడు చట్ట ప్రకారంగా నడుచుకుంటాడు, ఆ చట్ట ప్రకారంగా వెళ్ళి తీసుకున్నాడు. అట్లాగే ఢిల్లీలో ఇట్లనే జరిగింది. ఆ మెట్రో స్టేషన్ కింద వచ్చి సేమ్ డివైడర్ తీసుకొచ్చి పెట్టేసేసిండ్రు. ఒక లేడీ చూసింది అంటే నిన్న లేదు నేను పార్కింగ్ చేసిన, ఇవాళ ఎట్లా వచ్చింది కొత్తగా సమాధి పుట్టుకొచ్చింది అనేసి ఆవిడ కూడా తీసి చూపించి పార్కింగ్ ప్లేస్ లో తీసి చూపిస్తే అక్కడ కూడా అది పెట్టిండ్రు. ఇక్కడ ఏమవుతుంది, ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల రోడ్ల మీద అన్ని కూడా సమాధులు ఉంటాయి కదా, ఇటుపక్క అటుపక్క రోడ్డు విస్తరణలో పోవు. ఇటు పూల దుకాణాలు ఉంటాయి, అటు పంచర్ షాపులు ఉంటాయి. ఏఎంబి మాల్ ముందర తీసుకోవచ్చు మనం. ఏఎంబి మాల్ ముందర ఒకటి చిన్న దర్గా ఉంది అండ్ అటు పక్కన శ్మశానం ఒకటి ఉంటుంది, దాన్ని మాత్రం టచ్ చేయకుండా రోడ్డు విస్తరణలో దాన్ని అసలు టచ్ చేయలేదు. మీకు పోయిన విషయం చెప్తా, రోడ్డు విస్తరణ అక్కడ తీయలేదు కానీ జూ పార్క్ ఎదురుగా ఆలయం ఉంది. ఆలయాన్ని ఇప్పుడు ధ్వంసం చేస్తున్నారు పక్కన. అంటే ఇంకో ఆలయం నిర్ణయించి ఇచ్చిర్రు కానీ హిందూ అనేటోడు సరే నాకు ఇక్కడ ఆలయం కూలగొడితే నేను పక్కన కట్టుకుంటా అనే ఒక సహజీవన పరమత సహనానికి అనుభవించి అంటే దాంట్లోకి వచ్చి దాంట్లో బతుకుతున్నాడు. అంటే ఆడ గుడి కూలగొడుతుర్రు, పక్కన కట్టించిందిలే, పక్కన గుడికి మన గుడి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. యాక్చువల్గా గుడి నిర్మాణంలో ఏమేమి మనం వేస్తాము, దాంట్లో యంత్ర తంత్ర సహితమైనటువంటి నిర్మాణం ఉంటుంది. దాని ఇంకా వాళ్ళు ఎన్నో రోజులు దాని మీద అది చేస్తారు. మంత్రాలు లిఖించినటువంటి రేకుల మీద దాన్ని ప్రతిష్ఠించడానికి దాదాపు 20 రోజులు కూడా జరుగుతుంది. కొన్ని రోజులు ఇవాళ రేపు అంతా స్పీడ్ యుగం నడుస్తుంది. 3 రోజులలో కూడా చేస్తున్నాం. శిలావాసం, జలావాసం, ధాన్యావాసం అన్నీ చేసిన తర్వాత ప్రతిష్టాపన జరుగుతుంది. అంత శాస్త్రయుక్తంగా జరుగుతుంది. అటువంటి శాస్త్రయుక్తంగా జరిగినటువంటి వాటిని కూడా జరిపేసి పక్కన పెడుతున్నారు. ఎటువంటి శాస్త్రీయమైన కోణం లేనటువంటి రోడ్డు పక్కన వెలిసినటువంటి దర్గా జోలికి జెండా పెడతారు. దాని పోయే సాహసం ఏ ప్రభుత్వం చేయదు. నేను హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు ఆనంద్ థియేటర్ బేగంపేట్, ఓకే, సికింద్రాబాద్ నుంచి బేగంపేట వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఆనంద్ థియేటర్ ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఒక అమ్మవారి టెంపుల్ ఉండేది. ఆ అమ్మవారి టెంపుల్ని అక్కడ నుంచి జరిపేసి కాస్త ముందర అంటే లెఫ్ట్ సైడ్లో ప్లేస్ ఇచ్చేసారు. అక్కడ అమ్మవారిని మనం కూర్చోబెట్టేసుకున్నాము. అంటే బొడ్రాయి అనేవాళ్ళం కదా, సో బొడ్రాయి అలాంటి అమ్మవారు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాన్ని కూడా జరిపేసి రోడ్డు విస్తరణ భాగంలో పక్కన తీసుకున్నారు. కానీ దానికన్నా వెనకాలే ఒక ఫ్లైఓవర్ వస్తుంది టువర్డ్స్ ఈ బిర్యానీ సెంటర్ పేరేంది, ప్యారడైజ్ వెళ్ళేటప్పుడు అక్కడ మధ్యలో ఇప్పటికీ మనకు దర్గా కనిపిస్తుంది. ఆ దర్గా వల్ల ఎంత ఇబ్బంది అయినా కూడా దాన్ని మాత్రం టచ్ చేయలేదు. అట్లాగే సో ఈ సెక్యులర్ లాజిక్ అట్లా ఉంటుంది. చాంద్రాయణగుట్టలో ఇలాగే అవసరం వచ్చినప్పుడు అమ్మవారి గుడిని పక్కన కట్టిండ్రు. అక్కడ ఉన్న రోడ్డు మధ్యలో ఇప్పటికి కూడా ఆ చిన్న సమాధి ఒకటి ఉంటుంది, అది అట్లాగే ఉంటుంది. హిందువులు అనేటోళ్ళు ఎంత మూర్ఖులు అనేదానికి మీరు ఇంతకుముందు చెప్పినట్టు గొర్రెలు అనడానికి గొర్రెలే. అసలు దాని కింద ఏముంది, అసలు ఎవరిని మొక్కుతున్నారు అనేది కూడా తెలియదు. ఇప్పుడు ఎవరిని మొక్కుతున్నారు అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, హజ్రత్ అనేసి. సో హజ్రత్ బాబా దర్గా అనేసి, లేకపోతే బారా షహీద్ దర్గా అని, లేకపోతే మొన్న కడప ఆ దర్గా ఉంది కదా, సో ఆ కడప దర్గా తీసుకున్నా, లేకపోతే రొట్టెల పండుగ అనేసి నెల్లూరులో ఒక దర్గా ఉంటుంది. సో ఇవన్నీ తీసుకుంటే వీళ్ళ కథలు ఏముంటాయి అంటే హజ్రత్ అంటే ఎవరు అసలు? హజార్ అంటే 1000, కతల్ అంటే మర్డర్లు. 1000 మర్డర్లు ఎవరిని చేస్తారు? హిందువులను. 1000 మర్డర్లు అనేయాలి, 1000 మందిని మతమైన మార్చాలి. వాళ్ళను హజరత్ అని అంటారు అనమాట. వాళ్ళకి హోదా అది. ఈ 1000 మందిని మతమైన మార్చాలి, 1000 మందిని చంపాలి. చంపితే వాళ్ళకు అల్లా స్పెషల్గా స్వర్గంలో ఒక సీట్ వేస్తాడు అనమాట. మంచి సీట్ వేసి 72 మందిని ఇస్తాడు అనమాట. సో అది కాన్సెప్ట్ మీద వాళ్ళందరూ కూడా అట్లా ఫిక్స్ అయిపోతారు అనమాట. సో ఈ హజరత్ ఎవరైతే బిరుదు పొందినరో వాళ్ళందరూ కూడా హిందువులను చంపిన వాళ్ళే హజరత్లు. హజరత్ బాబా, హజరత్ ఎవరున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
1000 మంది హిందువులను చంపినోడే హజరత్ అవుతాడు. సో మనం హిందూ అనేటోడు మళ్ళీ హిందువులను చంపిన వాళ్ళకి మొక్కి ఆయన డబ్బులు వేసి వచ్చి తనిపించుకొని వస్తారు. జహాంగీర్ పీర్ దర్గా ఒకటి ఉంటుంది ఇక్కడ హైదరాబాద్కి షాద్నగర్ దగ్గరలో. ఆడ కూడా పాడిచేరుకులో కూడా తోసేస్తుంటారు అనమాట. పైసలే అంటారు హిందువులని. పైసలే మొక్కు. సందల్ చందనోత్సవం చేస్తారు ఆడ. ఈ దర్గా మీద అంటే ఆ సమాధి మీద చందనం చల్లుతారు అనమాట. చందనం అన్న కాన్సెప్ట్ లేదు కదా అసలు ఇస్లాంలో. లేదు కానీ చల్లుతారు. అదొక డబ్బులు కావాలి కదా. మన దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తారు, వాళ్ళకి ఏదో ఉత్సవం కావాలి కదా, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా, ఏదో ఒకటి కావాలి. ఇట్లా చందనోత్సవాలు వస్తాయి, దాని మీద ఇవి పెట్టేటి వస్తాయి, చెద్దరుగా వస్తాయి, ఉత్సవాలు వస్తాయి, ఇంకా అన్నీ ఇస్తారు వాళ్ళకి. అంతనే కదా వాళ్ళ సాహిత్యము అంతవరకే ఉంటుంది వాళ్ళకి. అటువంటి ఇంకేం చరిత్ర లేదు కదా. మన సాహిత్యానికి అసలు ఆకాశానికి భూమి మీద ఉన్న చిన్న రెయిన్వాట్కి ఉన్నంత పోలిక చెప్పుకోవచ్చు. ఒక జర్నలిస్ట్తో మాట్లాడేటప్పుడు తెలిసింది ఏంటంటే కొన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కొన్ని దర్గాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది హిందువులు లీజుకి తీసుకొని, అంటే లీజుకి కూడా ఇస్తున్నారంట కొన్ని దర్గాలు. సో వాటికి ఒక పేరు పెట్టేసి దర్గాల్లాగా హిందువులు వచ్చి అక్కడ చందాలు వేస్తారు కాబట్టి సో ఇలాంటి బిజినెస్ కూడా నడుస్తుంది అనేసి తెలిసింది. ఇస్లాం అంటేనే సామ్రాజ్యవాద కుట్ర, దాంట్లో ఎన్నైనా ఉంటాయి. ఇందాక చెప్పినట్టు రోడ్డు జిహాద్ అనేది కూడా ఒకటి ఉంటుంది. రోడ్డు మీద ఒకటి జెండా వతడం, జెండా మీద డబ్బా వస్తుంది, డబ్బా పక్కన ఇంకో డబ్బా వస్తుంది, దాన్ని కూడా ముట్టుకోడు. సో ఏ రోడ్లు ప్రభుత్వ భూములలో కూడా పోతారు, జెండాలు వస్తారు, ఇది మాదంటారు, ఇది మాకు కూడా అయిపోతుంది. ఎందుకు ప్రతి టెంపుల్స్ దగ్గర తీసుకున్నా కూడా ఇలాంటి దర్గాలన్నీ ఎందుకు నిర్మిస్తుంటారు? అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో. మన ఇంటి పక్కన స్థలంలో చెట్టుకి ఎప్పుడు ఆకుపచ్చని జెండా కట్టేస్తారో తెలియదు, కానీ దాని తర్వాత టచ్ చేయాలంటే ఇంకా భయం. అలాంటి ఇన్సిడెంట్స్ మీరు ఓల్డ్ సిటీలో ఉంటారు కాబట్టి ఇంకా చాలా కామన్ అనుకుంటా. అవును, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక టోలీ చౌకీ రోడ్లో కూడా ఒకటి కనిపిస్తుంది, వేప చెట్టు ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. గచ్చిబౌలి నుంచి మైదీపట్నం వెళ్తుంటే టోలీ చౌకీలో లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఆ చెట్టుకు రంగేశ్వరు, ఆ చెట్టును ముట్టుకోలేదు. చెట్లను నరికేయొద్దు. చెట్లను నరకడం కాదు, అంటే మనము రోడ్లు వేసుకునేటప్పుడు చెట్లను నరుకుతాం కదా. రోడ్డు మధ్య డివైడర్ లో మళ్ళీ చెట్టు పెట్టుకుంటాం మనం, మన అవసరార్థం. ఇక్కడ నుంచి తీసి అక్కడ ట్రాన్స్ లొకేషన్ కూడా చేయొచ్చు. అక్కడ నుంచి తీసేసి ఆ చెట్టుని ఇంకో దగ్గర కూడా పెట్టుకోవచ్చు, ముట్టుకోరు అన్నమాట. అది కాదు మన సెక్యులర్ ప్రభుత్వాలు కదా. సెక్యులర్ ప్రభుత్వానికి ఓట్లు వేసేది కూడా సెక్యులర్ హిందువులే. ఈ మూర్ఖమైనటువంటి హిందువు అనేటువంటి వాడు స్వార్థపరుడు. ఎటువంటి స్వార్థపరుడు అంటే దేవునికి స్వయంగా లంచం ఆఫర్ చేస్తారు. స్వామి నువ్వు నాకు అది, నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు అది, నీకు 101 చందా ఇస్తా, నువ్వు నాకు అది, నేను 100 కొబ్బరికాయలు కొడతా. దేవునితో డైరెక్ట్ డీలింగ్ అనమాట. ఇటువంటి స్వార్థపరుడు హిందువు ఆలయానికి ఏమైనా జరిగినప్పుడు ఎప్పుడు రాడు కూడా. కొందరు ఒకరో ఇద్దరో కొంచెం ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు సమాజం కోసం పాటుపడేటోళ్ళు వస్తారు. కానీ 99% మంది మాత్రము ఈ హిందువులు అనేటువంటి వాళ్ళు దేవునికి లంచాలు ఇచ్చుకొని చేసుకుంటూ పోతుంటారు. సో హిందువు అనేటోడు ఎప్పుడైతే మారతాడో, హిందువు అనేటోడు సమాజం కోసం బ్రతుకుతాడో, సమాజం నిర్మాణం చేద్దాం అనుకుంటాడు, సమరసతోని బతుకుదాం అనుకుంటాడు, వాడి వల్లనే. అజ్మీర్ దర్గా గురించి ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అడ్డు చెప్పా, ఆ కాన్సెప్ట్ కూడా తీసుకుందామని చెప్పా. అజ్మీర్ దర్గాలో హిందువులనే చంపిన ఒక పీర్ బాబాని మొక్కుతున్నారు అనేసి మీరు చెప్పారు. అవునండి. ఏంది అది? ఆయన సర్వసైన్యాధ్యక్షుడు ఉంటాడు ఔరంగజేబ్కి. ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ని చంపేసిన స్థలం అది. ఆయన చంపేసిన తర్వాత దాన్ని కబ్జా చేసుకున్న స్థలం అది. తో ఆ స్థలాన్ని వాళ్ళు అజ్మీర్ దర్గా కింద వాళ్ళు పెట్టుకున్నారు. అజ్మీర్ దర్గాకి ఎవరు పోతారు? హిందువులే పోతారు. 90% పోయేటప్పుడు భక్తులందరూ హిందువులే. ఆ సినిమా సెలబ్రిటీ కల్చర్ వల్ల ఇంకా హిందువుల్లో మనకు ఏం జరుగుతుంది అంటే మనకు వెంటనే కోరికలు సిద్ధించాలి. నేను కష్టపడి సహేతుకమైన దారిలో పోవాలని నేను అనుకోను. నాకు షార్ట్ కట్లో రావాలి, సంపద అయినా ఇంకేదైనా నా శక్తిని నమ్ముకోకుండా ఒక అతీంద్రియ శక్తి నా కోసం పనిచేయాలని చెప్పేసి వెళ్ళినటువంటి స్వార్థపరులైనటువంటి హిందువుల వల్లనే ఇవన్నీ కూడా జరిగిన అకృత్యాలు, వాటి వల్లనే ఇదంతా జరుగుతుంది. సో నేను ఇంకోటి కావాలి, నాకు ఈ పదవి కావాలి, లేకపోతే నాకు ఇది రావాలి, నా బిజినెస్ సక్సెస్ కావాలి, ఇదిగో నేను నీ దర్గాకు వస్తానని నేను మొక్కుతున్నా. బహుశా ప్రపంచంలో మన హిందూ ధర్మంలో ఉన్నంత కల్చర్, ఈ సినిమా కల్చర్ ఎవరి దగ్గర ఉండదనుకుంటా. సినిమాల్ని చూసి మన పురాణాలని మనము లెక్క వేస్తూ ఉంటాము. సినిమాల్లో దానవీర శూరకర్ణాలు కర్ణుడు అలా ఉన్నాడు కాబట్టి నిజంగా కర్ణుడు ఇతనే దేవుడు అనేసి, లేకపోతే ఇంకా సినిమాల్లో అయ్యప్ప స్వామిని వావర్ స్వామిని దగ్గరగా చూపెట్టారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. శరత్ బాబుది ఒక సినిమా ఉంటుంది అనమాట అయ్యప్ప స్వామి గురించి. గురూజీ మీకు తెలిసే ఉందనుకుంటా. అందులో అయ్యప్ప స్వామి గురించి, అయ్యప్ప స్వామి అండ్ వావర్ స్వామికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది అనమాట. అందులో వావర్ స్వామిని దొంగ అని చెప్పుకొచ్చిన శరత్ బాబు ఆ సినిమాలో మాత్రం వావర్ స్వామిని ఒక నవాబ్ లాగా చూపిస్తారనమాట. అంటే ఇస్లాం అనేసరికి, ముస్లిం అనేసరికి వాళ్ళకి ఇంకా మెరుగులు దిద్ది
నిజంగా వీళ్ళే ముస్లిమ్స్, వీళ్ళ కింద మనం గులాం చేయాలి, సో వీళ్ళే మనకు ఫ్రెండ్షిప్ అనేసి. ఇంతకుముందు లలిత్ అన్న నేను ఇంటర్వ్యూ చేశా హిందూ జనశక్తి నుంచి. సో గంగా జమున తేజీబ్ అంటారు కానీ గంగా జంజం తహజీబ్ అనేసి ఎందుకు అన్నారు అనేసి ఆయన అన్నాడు. గంగా హిందువులదే, యమున హిందువులదే, కానీ రెండో ఒకటే హిందూయిజంలోనే. బట్ గంగా అండ్ జంజం వచ్చేసి సౌదీ అరేబియాకి సంబంధించిన నది. జంజం అనే పదాన్ని నువ్వు తీవ్రంగా ఆలోచించి ఒకసారి మాట్లాడు. అది గంగకు ఉన్న పర్యాద పదమే జంజం. అది ఎలా మీరు తీవ్రంగా ఆలోచించండి. షో తర్వాత ఒకసారి ఆలోచించుకోండి, నేను చెప్తాను. నేను దాని కూడా ఒక అహిత్యం చెప్తాను నేను. గంగకు ఉన్న పర్యాయ పదమే జంజం. అది ఓకే, అంటే అక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి శివుని దగ్గర గంగ కంపల్సరీ ఉంటుంది. దాని ఇంకో స్టోరీ ఉంది, నేను మళ్ళీ చెప్తా ఈ షోలో. అది చెప్తాను. అది గంగా యొక్క పర్యాయ పదమే జంజం అంతే. అచ్చా, గంగా యొక్క పర్యాయ పదమే జంజం, అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా గంగా జంజం తహజీబ్ అని అనుకోబోరు కూడా. వాళ్ళకు చాలా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళకి తెలుసు అల్లా మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళందరూ మూర్ఖులు. ఈ మూర్ఖులందరినీ కూడా వీళ్ళందరూ కాఫీర్లు అంటారు. కాఫీర్లను చంపితే వాళ్ళకు స్వర్గలోకి ప్రాప్తి. కాన్సెప్ట్ ఇంతనే, సింపుల్, చాలా సింపుల్. అల్లా దేవుడు, అల్లాను నమ్మనటువంటి వాళ్ళు కాఫీరు. కాఫీర్ను లేకుండా చేయాలి, రాళ్ళతో కొట్టి చంపు, ఎట్లనన్నా చంపు, కాఫీని చంపాలి. అల్లా నీకోసం పరలోకంలో నీకోసం స్వర్గం సృష్టిస్తాడు. దాంట్లో నీకు 72 మంది కన్యలు ఇస్తాడు, అన్లిమిటెడ్ డ్రింక్ ఉంటుంది. ఇది కాన్సెప్ట్. రైట్. ఇస్లాం. సో గురూజీ, ఫైనల్గా వీడియో ఎవరైతే చూస్తున్నారో స్వామి భక్తులు, సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరైతే వావర్ స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళని కూడా వద్దు అంటున్నారు కదా, వాళ్ళ ఇప్పుడు ఆ బిజినెస్ అయితే ఒకటి ఎక్స్పోజ్ ఇక్కడ అయిపోయింది ఈజీగా. అంటే కింద ఒక దర్గా అండ్ ఇక్కడ టెంపుల్లోనే ఇంకొక దర్గాను కూడా కట్టేశారు. సో దాని గురించి మీరు ఏమన్నా ఫైనల్ వర్డ్స్? అదే ముఖ్యంగా స్వామి శరణమయ్య అయ్యప్ప స్వాములతో కోరేది ఏంటంటే, అక్కడ శబరిమల వెళ్ళినప్పుడు వావర్ స్వామి దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడ కానుకలు కానీ ఏవైనా కూడా సమర్పించకూడదు. ఇప్పుడు మనకు అప్పుడు ఆ కాలంలో అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు మనకు ఆ మస్జిద్ కానీ అయితే వెళ్ళకూడదు. అది ఇప్పుడు మస్జిద్గా మారిపోయింది. అప్పుడు సంపులాగా ఉండే, అందుకే ఇప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు ముఖ్యంగా మనం కాపాడుకునేది అంటే శబరిమల అయ్యప్ప స్వామిని కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకోవాలి? 18 అంబడి ఎదురుగా ఇంకొక చిన్న బొంద పెట్టారు. ఆ బొంద మీద దట్టి కట్టి అక్కడ ఒక ఉండి పెట్టి అక్కడ కూడా కలెక్షన్ చేస్తారు. అది తీయించాలని అందరితో మనవి చేస్తున్నాం. సో లెటర్స్ ఏమైనా రాసినరా మీరు? లెటర్ గతంలో రాసిన నేను టైన్కోట్ వరకు. అక్కడ అందరు సాములు కలిసి గురుస్వాములు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా నేను ఒక 3-4 ఇయర్స్ అయ్యాయి. అది యాక్చువల్ అది లేకుండే, అది కట్టింది సిమెంట్తో కట్టింది లేకుండే. ఇప్పుడు గాలి ఒక చెద్దర వేసి అదే ఒక ఫ్లాగ్ పెట్టి అక్కడ కూడా ఒక రూమ్లో టెంట్లు వేసింది. రూమ్ కాకుండా మామూలుగా ఒకటి టెంట్ వేసి అది గుడిసెలాగా వేసి దాంట్లో కలెక్షన్ చేస్తుండ్రు. ఇప్పుడు ఏం చేశారు, ఒక టెంపుల్ లాగా సిమెంట్ తోటి కట్టేసుకొని అక్కడ ఒక టోపీ పెట్టుకొని ఒక 2-3 కూర్చొని కలెక్షన్ చేసుకుంటారు వాళ్ళు. అందుకే అక్కడికి వెళ్ళకండి. ఇంకోటి అది తీయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అయ్యప్ప స్వామి దగ్గర వేరే వాళ్ళు ఉండడానికి వీల్లేదు, వేరే మతస్థులు. అదే. రైట్. థ్యాంక్ యూ కృష్ణన్న అండ్ గురుస్వామి. సో స్టూడియోకి వచ్చి ఇంత మంచి మాటలు మాతో పంచుకున్నందుకు, అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం.